హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. ఎంతమంది అయితే లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరూ దయచేసి మీ పనులను అట్టిపెట్టి మన యొక్క సంఘ ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈరోజు కూడాను ఈ యొక్క ప్రార్థన నిర్వహించబడుతుంది. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామము నాకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడవు, నమ్మదగిన వాడవు తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయనా నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని మాకు ఇచ్చావు నాయనా, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచావు, నీ సన్నిధానానికి నడిపించావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ సన్నిధానంలో మోకరించేటువంటి తరుణాన్ని మాకు అందరికీ దయచేసావు. ప్రభువా, నీ దైవ సేవకులను మా యొద్దకు నడిపించావు తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, ఇదిగో తండ్రి నాయనా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అనుదినము నూతనముగా జీవించే కృపను మాకు దయచేయండి. కొలతలేని ఆత్మతో నీ సేవకుని అభిషేకించండి. ప్రభువా, మీరే మాట్లాడండి. పరిశుద్ధాత్మ, మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం. నీ చల్లని వేళలో నాయనా నీ ఇంపైనటువంటి స్వరాన్ని మాకు వినిపింపచేయి. నీ మధురమైనటువంటి మాటలు ప్రభా మేము ఆలకించి తృప్తి కలిగి జీవించేటట్టుగా దీవించమని బ్రతిమలాడుకుంటున్నాను. నీ ఆత్మతో సత్యముతో మమ్మల్ని నడిపించండి. ప్రభువా, నీ బిడ్డలుగానే మమ్మల్ని అంగీకరించండి. నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టండి. అనేకులకు ప్రభు నీ చెంతకు నడిపించే వారధులుగా సారథులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించండి. ప్రభువా, మా మనోనేత్రాలు వెలిగింప చేయండి. మేము జీవించుట నీ కొరకే జీవించాలి. అట్టి రీతిగా ప్రభువా నీ పరిచర్య చేస్తూ నీ సువార్తను ప్రకటిస్తూ అనేకమైన ఆత్మలను నీ చెంతకు నడిపించేటటువంటి వారంగా మేము ఉండాలి. అట్టి రీతిగా నాయనా మమ్మల్ని నడిపించు. దేవా, నీ కొరకే మిమ్మల్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించేటటువంటి వారంగా మేము జీవిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరించు నాయన. నీవిచ్చిన ఆరోగ్యాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీవిచ్చిన ఆయుస్సును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మా సంఘం ప్రభా నీ కొరకు ప్రార్థించే సంఘంగా ఉండాలి. అనేక సేవకులు లేవనెత్తే సంఘంగా ఉండాలి. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయనా. వారి మనోవేదన ఏమిటో, మనో దుఃఖంలో ప్రభునైనా వచ్చి ఉన్నారు. ప్రతి సమస్య నుండి వారిని విడిపించండి. ప్రభువా, మీరే వాళ్ళకి మేలు చేయండి. తృప్తితో ప్రభా మేము ఇంటికి వెళ్ళాలి. అట్టి రీతిగా మమ్మల్ని దర్శించు. ఘనత మహిమ ప్రభావం నీవు మాత్రమే పొందుకోమని ఈ యొక్క కార్యక్రమం అంతా ఆది నుండి అంతవరకు మీరు నడిపించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మనం స్తుతించుటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 794వ పాట పాడుకుందాం. 794వ పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆయన నామము ఎంతో బలమైనది. పాట పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి,
యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన
పంపింపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపింపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది అది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. ప్రియమైనటువంటి సంగమా, మన సేవకులు మనం వచ్చి ఉన్నారు కనుక మన వాక్యానికి సమయం ఇద్దాం. పావుతకు వేడైంది కదా, మరలా 7:30కి మనం ప్రార్థనలో మనందరం కూడా కలుసుకోవాలి కనుక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు వచ్చి ఉన్నారు. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ఆశాజాన్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యం కొరకు అందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వంచుదాం. అందరు కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున ఆత్మ సంచారం జరుగులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నా ఈ రాత్రికాల సమయంలో నాదా మీ సన్నిధిలో మాకు ఇచ్చిన ఈ గొప్ప వీలంతటిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు 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 నాయన. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. నైనా నీకు మనవి చేయుటకును నీ మాటలు నైనా వినుటకును తద్వారా మా బ్రతుకులను బాగు చేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప వీలును బట్టి మీ పాదములను మొక్కుతూ ఉన్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రతిదినము మమ్మల్ని పోషించుచున్నవాడా, మా ఎడల కనికరమును కలిగి ఉన్నవాడా, మా ఎడల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నవాడా, నీకే స్తుతులు స్తోత్రాలు. యేసు నీకు వందనాలయ్యా. మేము నశించిపోకుండా మమ్మల్ని మీరు రక్షించి నా ప్రభువా లోకములో మేము కలిసిపోకుండా మీరు గొప్ప నైనా సంఘమును స్థాపించి మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ కృప నుంచండి. ఇదిగో నాదా నీ దాసుడు నిలవబడి మాటలాడుతుంటుండగా మీ మాట మా హృదయాలు తాకునట్లుగా చేయండి అయ్యా. మీ ఆత్మతో నైనా మమ్మల్ని కనికరించండి అయ్యా. ఏ ఒక్క మాటనైనా మేము మర్చిపోకుండానట్లుగా ఆ మాట మా బ్రతుకులను నైనా బాగు చేసేటట్లుగా నా ప్రభు గొప్ప నిధి వలె వెండి బంగారముల కంటే మించినదని మేము ఎరిగి లోబడుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. సిద్ధపాటు మనస్సును మీరు అనుగ్రహించి వాక్య ధ్యానం అంతటిలో నీ కృపను మాకు తోడుగా ఉంచమని, మా గృహాలు చేరినంత వరకు నీ సహాయమును సన్నిధిని మాతో ఉంచమని ఈ ప్రార్థన నజరేయుడను ప్రియ కుమారుడైన యేసు సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి సహకరించినటువంటి ఆశాజాన్ గారికి వందనాలు. ఇప్పుడు మనం వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. దయచేసి వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఎందుకంటే ఆ వాక్యం వింటేనే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన బాధల్లో నెమ్మదిని కలిగించేది వాక్యమే కనుక ఆ మాటలను మనం శ్రద్ధగా విని మన జీవితాలను మనం బలపరుచుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు ఉన్నారు, వారు వచ్చి దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. Check mic testing.
దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం ప్రారంభం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 7 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 7. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం ప్రారంభం. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోన్నకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకున్న ఎడల స్థిరపడకయుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుడు కూడా విసిగింతురా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, పరలోకమందున మా తండ్రి, కేవలం మీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే మరొక నూతన దినం మా జీవితాల్లో పొందుకొని ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా తోడుగా ఉన్నారు. మీకు వందనాలు. అస్తమయ నైవేద్యం మీ మందిరంలో మీకు సమర్పించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి శుక్రవారం కూడా మీ పాదాల చెంత ఉపవాస ప్రార్థనలో గడపడానికి సిమ్ సంఘానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. నిజమే మా ప్రభా, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. మీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దావీదు, కొరహు కుమారులు ఆ మాటలు రాశారు అని అంటే వారు మిమ్మల్ని అనుభవించారు, మీ సన్నిధిలో మా ప్రభా అనుభవించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేమంత గొప్పవాళ్ళం కాదు, కానీ మీ యొక్క మహాకృపను బట్టే మీ సన్నిధికి రాగలుగుతున్నాం. ఈ సమయంలో ప్రార్థన గురించే వాక్యం ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులోండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అనే వాగ్దానం నెరవేర్చాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. ఎంతో పట్టుదలతో, దృఢ నిశ్చయముతో, సమర్పణతో, అంకిత భావముతో మన ప్రేయర్ కమిటీ వాళ్ళు సిమ్ సంఘంలో చాలా చక్కగా ఓపికగా ప్రతి శుక్రవారం ప్రార్థనాపూర్వకంగా ఆధ్యాత్మికంగా అందరినీ నడిపిస్తున్న విధానం బట్టి ప్రేయర్ కమిటీ వారిని బట్టి నిజంగా దేవుడికి స్తోత్రాలు, వందనాలు. మనస్ఫూర్తిగా సంఘ కాపరిగా ప్రార్థనా కమిటీ వారిని నేను అభినందిస్తున్నాను. దేవుడు ఇంకా గొప్పగా వారికి దేవుని యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ కుమ్మరింపును, నింపుదలను, ఆత్మీయమైనటువంటి ఇంకనూ జ్ఞానం అనుగ్రహించి బహుబలంగా ప్రేయర్ కమిటీ వారిని అందరినీ కూడా ఈ సంఘంలో వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు వారిని దీవించునుగాక అని కూడా దేవుడి సన్నిధిలో తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా, కొన్ని కారణాల చేత గడిచినటువంటి 2 వారాలు నేను రాలేకపోయాను. తిరిగి ఈ యొక్క పరిచర్య, ప్రార్థనా పరిచర్య, వాక్య పరిచర్య కొనసాగించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు, వందనాలు. ఎటు ఉపవాస ప్రార్థనకు వచ్చాం, సందర్భ సహితంగా ప్రార్థన గురించే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అబ్రహాము ఏమని ప్రార్థించాడు? దేవుడు ఎన్నో వాగ్దానాలు, ప్రమాణాలు, నిబంధన అన్ని చేసుకుంటూ వెళ్తూ ఉండగా తన మనసులో ఉన్నటువంటి మాట బాధగా, ప్రార్థనగా మార్చి దమస్కునకు చెందినటువంటి ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు కదా, నా కుమారుడు లేడు అని దేవుడి సన్నిధిలో చాలా చిన్న ప్రార్థన చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన కృపలో ముందుగానే చేసిన నిబంధనను బట్టి, అబ్రహాంకి ఇచ్చిన పిలుపును బట్టి 12వ అధ్యాయంలోనే ఒక నిబంధనలో 7 ప్రమాణాలు ఉంటుండగా దేవుడు అప్పటికే ఇస్సాకును దేవుడు 12వ అధ్యాయంలోనే ప్రమాణం చేశాడు. దేవుడు నమ్మదగిన వాడు. కొన్ని సందర్భాల్లో అబ్రహాము అపనమ్మకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కృపలో నమ్మదగిన వాడు గనక నిబంధన కోసినవాడు, చేసినవాడు, వాగ్దానం చేసినటువంటి వాడు తగిన కాలంలో కుమారుణ్ణి ఇస్సాకు అనేటువంటి అతన్ని దేవుడు అబ్రహాముకు దయచేశాడు. రెండవదిగా ఇస్సాకు కూడా ప్రార్థనలో 20 సంవత్సరాలు గడిపాడు. 40 సంవత్సరాల వయసులో అతనికి పెళ్ళైనప్పుడు, పిల్లలు లేరని 20 సంవత్సరాలు కలిసి రెబెకాతో ప్రార్థించినప్పుడు 60 సంవత్సరాల వయసు ఇస్సాకు వచ్చినప్పుడు దేవుడు తన కృపలో ఒక ప్రార్థనకు నిజంగానే 2 జవాబులుగా ఏశావు, ఆ తర్వాత యాకోబు అనేటువంటి కవల పిల్లలను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇక మూడవదిగా యాకోబు జీవితంలో ఎబ్బోకు రేవు ఎప్పటికి కూడా మర్చిపోలేడు. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధిలో పెనుగులాడి అతన్ని పట్టుకొని గట్టిగా రాత్రంతా కూడా దేవుడి సన్నిధిలో నిజంగా ఆయనతోనే పోరాడతాడు. ఆ తర్వాత యాకోబు యొక్క పేరు పోయి అతనికి ఇశ్రాయేలు అనేటువంటి పేరు మార్చబడుతుంది. ఇక 4వదిగా యోసేపు దగ్గరికి వస్తే యథార్థంగా చెప్తున్నాను, అతడు ప్రార్థన చేసినట్లు ఎక్కడ కూడా రికార్డ్ చేయబడలేదు, కానీ అతని జీవితమే ప్రార్థన అనేది మనకు ఆదికాండం చివరి అధ్యాయం వరకు కూడా అర్థమవుతుంది. అందుకని అతని ప్రార్థన
ఎక్కడ కూడా రికార్డ్ చేయబడలేదు. ఏం అడిగాడు అనేది కూడా ఎక్కడా లేదు. అబ్రహాము దేవుణ్ణి అడుగుతాడు, ఇస్సాకు దేవుణ్ణి అడుగుతాడు, యాకోబు దేవుణ్ణి అడుగుతాడు, కానీ యోసేపు మాత్రం దేవుణ్ణి అడిగినట్టు ఎక్కడా కూడా ఆదికాండములో లేదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతని జీవితమే ప్రార్థనా జీవితం, అంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడినటువంటి జీవితం. తర్వాత ఎవరు కనిపిస్తారు? ఉపోద్ఘాతంలో కొన్ని ఉదాహరణలు మాత్రమే మీకు అర్థమవడానికి చెప్తున్నాను. మోషే, అతడు 40 ప్రార్థనలు చేస్తాడు. దేవుడు తన కృపలో ప్రతి ప్రార్థన కూడా జవాబిస్తాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇస్సాకు పిల్లల కోసం ప్రార్థన చేశాడు, అబ్రహాము కుమారుని కోసం ప్రార్థన చేశాడు, యాకోబు నన్ను దీవించు అని ప్రార్థన చేశాడు. మోషే మాత్రం 40 ప్రార్థనలు చేసిన నిస్వార్థమైనటువంటి సేవకునిగా దేవుని నిబంధన ప్రజలైనటువంటి ఇశ్రాయేళ్ల కోసమే మోషే అన్ని ప్రార్థనలు చేసి దేవుని కృపను బట్టి అన్ని ప్రార్థనలకు కూడా తాను జవాబు పొందుకోగలడు. ఆ విధంగా దేవుని బిడ్డలకు కొంచెం ముందుకెళ్ళినట్లయితే యెహోషువ కూడా దేవుని కృపను బట్టి యుద్ధములో ఉంటుండగానే భౌతికంగా యుద్ధము చేస్తూ ఆధ్యాత్మికంగా ఆత్మలో అతడు ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథములో కేవలం మమ్మల్ని రక్షించు అని ఇశ్రాయేలు మాత్రం స్వార్థముతో ఆ టైంలో వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ సమూయేలు గ్రంథంలోకి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, అక్కడ హన్నా నిజంగానే నీ దగ్గర నుంచి నేను లోన్ తీసుకొని దాన్ని ఓన్ చేసుకొని మళ్ళీ ఆ లోన్ రీపేమెంట్ చేస్తాను అని అడుగుతుంది. అంటే నా కుమారుడు లేడు, కుమారుడిని లోన్గా ఇస్తే కొంతకాలం ఓన్గా చేసుకొని మళ్ళీ ఆ లోన్ రీపేమెంట్ తిరిగి ఆ కుమారుడిని నీకు ఇచ్చేస్తాను అని ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా మీకు చెప్తున్నానంటే అర్థమవడానికి, ఈ విధంగా అన్ని ప్రార్థనల గురించి దేవుని కృపను బట్టి బైబిల్లో చెప్పగలను, కానీ కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, ప్రేయర్ ఫర్ ఎ సైన్ అనగా ఒక సూచక క్రియ కొరకు లేదా ఒక సూచన కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఒక మాట ముందుగానే చెప్తున్నాను, వచ్చే నెల అంతా కూడా డిసెంబర్ 1వ తారీఖు మంగళవారం నుంచి మనం అందరం కూడా జాయస్ మూడ్లో ఉంటాం. అంటే ఆనందమైనటువంటి ఒక సందర్భంలో నెలంతా కూడా మనం గడుపుతాం. కాబట్టి వచ్చే నెల మనకు ఉపవాస ప్రార్థనలు ఉండవు. ఆ తర్వాత ఆల్ నైట్ ప్రేయర్ కూడా నిజంగానే మనకు ఉండదు. ఎందుకంటే చివరి శుక్రవారం డిసెంబర్ 25వ తారీఖు మనకు దేవుని కృపను బట్టి క్రిస్మస్ పడింది కనుక పండుగ రోజు ఎవరం కూడా ఉపవాసం ఉండం, అందులో ఆల్ నైట్ ప్రేయర్కు రాం. సో కాబట్టి వచ్చే వారం దేవుని చిత్తమైతే చివరి శుక్రవారమే మనకు ఆల్ నైట్ ప్రేయర్తో ఈ సంవత్సరానికి మనం ముగించుకొని అయి ఉన్నాం. కాబట్టి నేనేం చేశానంటే సందర్భ సహితంగానే మాట్లాడడం నేను నేర్చుకున్నాను దేవుని యొక్క ప్రేరేపణను బట్టి. అందుకనే వచ్చే నెల క్రిస్మస్ నెల ఎటు ఉపవాస ప్రార్థనలు ఉండవు కనుక దేవుడు ఆల్రెడీ క్రిస్మస్ సీజన్లోకి మనం అందరం కూడా దాదాపు ప్రవేశించాం. అందులో 20వ తారీఖు అనేటువంటిది వచ్చింది. ఈ 25వ తారీఖు వస్తే క్రిస్మస్ నెల ముందుగానే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్గా, సెమీ క్రిస్మస్గా, సపోజ్ క్రిస్మస్గా మనం అందరం కూడా 25వ తారీఖు మామూలుగా ప్రతి చోట కూడా జరుపుకుంటూనే ఉంటాం. అందుకని నేనేం చేస్తానంటే ఈ సాయంకాలం మందు ప్రార్థన గురించి దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ, రెండవదిగా అందులో క్రిస్మస్ సందర్భంగానే ఆ ప్రార్థన రావాలనేటువంటి ఉద్దేశం చేత దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటూనే ఉన్నాను. నా ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఎన్నో సందేహాలు, అనుమానాలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు గ్లోరియస్ గాడ్ అనగా ఆయన మహిమగల దేవుడు కనుక మన సందేహాలను ఆ తర్వాత మనకున్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా దూరం చేసి ఒక సర్టెంటీ అనగా దృఢమైనటువంటి నిశ్చయాన్ని మన పట్ల కలిగి ఉండాలని దేవుడు మన జీవితాలను నడిపిస్తూనే ఉన్నాడు. అప్పు ఎవరు కడతారు? చాలామంది కూడా కష్టాల్లో ఉన్నారు. అదొక అన్సర్టనిటీ, అంటే సందేహం జీవితంలో. ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి? అదొక అన్సర్టనిటీ, అంటే ఎలా జరుగుతుంది? ఎందుకనంటే నా పాపకు చదువు లేదు అని కొందరు కట్నం ఇచ్చుకోలేం. నిజంగా మీరు నమ్మరు, కొంతమంది యవనస్తులు రాత్రిపూట దిండ్లు లేదా తలగడలు తడిసిపోయేలాగున ఏడ్చి 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 భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ఇంతవరకు కూడా సరిగా అన్నము తినటువంటి వాళ్ళు కూడా యవనస్తులను యథార్థంగా చెప్తున్నాను, నేను ఎరుగుదును. అన్సర్టనిటీ ఇన్ లైఫ్ అంటే వాళ్ళ జీవితంలో ఒక సందేహం, నాకు పెళ్ళవుతుందా, ఎందుకంటే ఇంట్లో ఎవరు కూడా కట్నం ఇచ్చుకోలేరు అనేటువంటి బాధలో యవనస్తులు, క్రైస్తవులు ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నారు. రోగం వచ్చింది, ఇది ఇక దూరం అవుతుందా? ఈ కాలంలో మరి ఎన్నో రోగాలు వస్తున్నాయి కాబట్టి దీంతోనే నేను మరణిస్తానా అనేటువంటి అన్సర్టనిటీ చాలామంది కూడా ఉంది. అదేవిధంగా బైబిల్లో చాలామంది కూడా అన్సర్టనిటీ, సందేహం వారి జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ టైంలో నీకు సందేహం, అన్సర్టనిటీ ఉంటుండగా నీవు నిజంగానే ఒక సైన్ కొరకు ప్రేయర్ చేయి, అంటే ఒక సూచన కొరకు, సూచక్రియ కొరకు ప్రార్థన చేయమని దేవుడే చెప్తాడు. దేవుడే చెప్పాడు మనకు ప్రార్థన చేయమని అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా జవాబిస్తాడు అని అర్థం. జవాబు ఇవ్వకపోతే ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు. అప్లికేషన్ పెట్టు అని ఎవరైనా అధికారి మనకు చెప్పాడంటే అప్లికేషన్ దరఖాస్తు పెట్టామంటే అర్థం ఏంటి? అధికారి మనకు
ఉద్యోగం ఇస్తాడు కాబట్టే దరఖాస్తు చేసుకోమని చెప్తాడు. అదేవిధంగా దేవుడు ఒక సూచనను అడుగు, ప్రార్థన చేయి అని అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా నేను జవాబిస్తాను అని అర్థం. మీరు వింటే ఈ నమ్మదగిన దేవుని గురించి, ఇంత మనసున్న మంచి దేవుని గురించి నిజంగా చెప్తున్నాను, మనం అలా పడిపోతాం ఆయన ఎదుట. ఎందుకంటే ఇంత గొప్ప మనసున్నటువంటి దేవుణ్ణి నేనైతే అనేక మతాలు చదివాను కానీ ఇంత ప్రేమగల, కృపగల, జాలిగల, దయగల, కనికరం గల, కటాక్షం కలిగినటువంటి దేవుణ్ణి మాత్రం నా జీవితంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు చదివిన ఇలాంటి దేవుణ్ణి మాత్రం, బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి మాత్రం నేను నిజంగా ఎక్కడా కూడా చూడలేదు. ఇక రెండవదిగా దేవుని బిడ్డలారా, ఏ డేరింగ్ ఫెయిత్ అనగా ఎవరైతే ధైర్యంతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా చివరిలో బహుమానాలు పొందుకొని తీరుతారు. మీరు నేను కూడా ఊరికే ప్రార్థనకు రావటం కాదు, విశ్వాసంతో ధైర్యం చేసి ప్రార్థనకు రావాలి. ధైర్యంగా దేవుడి సన్నిధిలో ఆయన కృపా సింహాసనం ఎదుటికి రావాలి. ధైర్యంగా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ధైర్యంగా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో తప్పనిసరిగా డేరింగ్ ఫెయిత్ దేంతో ఎండ్ అవుతుందంటే రివార్డ్స్తో, అనగా బహుమానాలతో, జవాబులతోనే అది ముగించబడుతూనే ఉంది. ఇక మూడవదిగా వాట్ ఏ ప్రొఫెసీ. బైబిల్లో నిజంగా కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. ప్రవక్తల పేర్ల మీదనే, చిన్న ప్రవక్తల పేర్ల మీద 12 పుస్తకాలు ఉన్నాయి. పెద్ద ప్రవక్తల పేర్ల మీద 4 పుస్తకాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ విలాప వాక్యాలు అనేటువంటిది ఒక పుస్తకం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి 76 మంది ప్రవక్తలు పాత నిబంధనలో ఉంటుండగా 16 పెద్ద చిన్న ప్రవక్తల పుస్తకాలు ఉంటుండగా అద్భుతమైనటువంటి ప్రవచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం. ఎటు వచ్చే నెల మనం ఫాస్టింగ్ ప్రేయర్లో కూడుకోలేం, కూడుకుంటే బాగోదు. ఎందుకంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, క్రిస్మస్ పాటలు, కీర్తనలు మనం పాడాలి. అందుకనే ఈ నెలనే దేవుని బిడ్డలారా ప్రార్థన గురించే మాట్లాడుతూ అందులో క్రిస్మస్ సపరేట్గా నేను తీసుకొని రావడంలా, నాకు వాక్యం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. దేవుని కృపను బట్టి క్రిస్మస్ సందర్భంగా ఏ ప్రవచనమైతే యేసు ప్రభు వారి గురించి చెప్పబడిందో ఆ క్రిస్మస్ సందర్భంగానే ప్రార్థన గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించుకోబోతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనం అంటే దేవుని బిడ్డలారా బాగా వినాలి. ఎలాంటి వాడు ఆహాజు అని అంటే హీ వాస్ ఎ ఫెయిత్లెస్ మ్యాన్, అనగా సరైనటువంటి విశ్వాసం యెహోవా దేవుని పట్ల ఏమాత్రం కూడా లేనప్పటికీ కూడా దేవుడు విశ్వాసము లేనటువంటి, నమ్మకంగా లేనటువంటి ఆహాసుకు మాత్రమే ఆ ప్రమాణం చేయట్లేదు, ఆ సూచక క్రియ సూచన చేయట్లేదు. కానీ టు ద హౌస్ ఆఫ్ డేవిడ్ అనగా యావత్ యూదయ దేశంలో ఉన్నటువంటి దావీదు కుటుంబం అంతటికి కూడా దేవుని కృపను బట్టి దేవుడు నిజంగానే ప్రమాణం చేస్తూనే ఉన్నాడు. ఏంటా ప్రమాణం, ఏంటా ప్రవచనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏమనుకోదో నాకు మాట చెప్తాను. ఏదైనా దేవుడు చెబితే మన వెంటనే వినాలి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 7వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆహాజు అనేటువంటి రాజు కనిపిస్తున్నాడు. కుడివైపున లూకాసు వార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభును కన్న తల్లి అయినటువంటి మరియ ఇంకా కన్యకగా ఉంది, ఆమె కనిపిస్తుంది. దేవుడు ఆహాజుకు చెప్పాడు, నువ్వేదైనా సూచన కోరుకో, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే నేను నీకు ఇస్తాను, రెండవదిగా పాతాళమంత లోతైనా సరే ఆ సూచన అడుగు, నేను నీకు ఇస్తాను అని అన్నాడు. కానీ వద్దు వద్దు నాకు అక్కర్లేదు అని అంటాడు. ఎందుకు వద్దన్నాడు, ఎందుకు అక్కర్లేదు తర్వాత విందాం. అదే మరియ దగ్గరికి గబ్రియేలు దూతను దేవుడు పంపించగా 1వ అధ్యాయం 38వ వచనంలో నీ దాసురాలను నేను, నీవు చెప్పినట్టు నాకు నా జీవితంలో అది జరుగునుగాక అని అనేసింది. మన లైఫ్లో కూడా ఏదైనా చెబితే దేవుడు తప్పనిసరిగా మన మాట వింటాడు గనక మనము కూడా దేవుని యొక్క మాట తప్పనిసరిగా వినాలి. ఆహాసు ప్రజలందరికీ రాసు, కానీ దేవుని మాట వినలేదు. ఎ పెజెంట్ ఉమెన్, ఏమాత్రం కూడా గుర్తింపు లేనటువంటి ఒక సామాన్యురాలైనటువంటి అమ్మాయి, దాదాపు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాత్రమే, ఒక టీనేజ్ గర్ల్, అవకాశమే లేదు. ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలియదు, గర్భం అంటే ఏంటో తెలియదు, పిల్లలను కనడం అంటే ఏంటో తెలియదు, పురుషుని కూట్టం అంటే ఏంటో తెలియదు, భార్యాభర్తల సంబంధం అంటే కూడా నిజంగా మరియకు తెలియనే తెలియదు, ఆ అనుభవమే లేదు. ఒక్కసారి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి దగ్గరికి గబ్రియేలు దూత రావటం వెంటనే మరియ ఒప్పుకుందంటే మన జీవితంలో కూడా దేవుడు మనతో చర్చిలో మాట్లాడతాడు, నిజంగానే ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడితే ఆ మాటలన్నీ కూడా వినాలని దేవుడు నిజంగానే కోరుకుంటున్నాడు. ఆహాసు వినలేదు, కానీ సమానురాలైనటువంటి ఒక టీనేజ్ అమ్మాయి నిజంగానే దేవుని యొక్క మాట విన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. 5వదిగా ఇందులో జాగ్రత్తగా వింటే 8వ అధ్యాయం యెషయా గ్రంథం కనుక చదివితే నెక్రోమాన్సీ అనేటువంటిది ఉంది. అంటే దేవుని బిడ్డలారా కిచకిచలాడేటువంటి స్వరము వినిపించడం కానీ,
కర్ణపిశాచి యొక్క స్వరం వినిపించడం కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి, యెహోవా దేవుని దగ్గరనే మీరు విన్నవించుకోండి అనేది దేవుడు తెలియజేస్తాడు 8వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 19వ వచనం యెషయా గ్రంథంలో. అందుకని మీరు బాగా వింటున్నారా వాక్యం? ఆహాజు అనేటువంటి రాజుకు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళేటువంటి అలవాటు ఉందేమో, కిచకిచలాడేటువంటి ఆ దయ్యముల దగ్గరికి భూతముల దగ్గరికి వెళ్ళేటువంటి అలవాటు ఉంది 8:19 యెషయా గ్రంథం ప్రకారం. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నెక్రోమాన్సీని ఎందుకు పాటిస్తున్నారు, కిచకిచలాడేటువంటి ఆ దయ్యముల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళి మీ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు, నీ దేవుడైనటువంటి యెహోవా యొద్ద నువ్వు విన్నవించుకోవద్దా అనేటువంటి మాట దేవుడు తెలియజేస్తున్నాడు. మనం కూడా ఎవరి మీద దేని మీద ఆధారపడకూడదు. మీరు కూడా ఎవరికో ఫోన్ చేసి లేదా పాస్టర్ గారులైన మాకు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అనేది కూడా ఒక విధంగా కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరుగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, మీకు మీరుగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కాబట్టి మన పిల్లలు డాడీ నా తరపున చదివి పెట్టు అంటే మన పిల్లల తరపున మనం చదివి పరీక్షలు ఎవరు రాయాలి? పిల్లలే రాయాలి. మనల్ని రాయనివ్వరు కదా పరీక్షల హాల్లో. అదేవిధంగా బాగా వినాలి, భోజనం పెడితే డాడీ నువ్వు తినిపెట్టు అంటే మీ పిల్లల తరపున నా పిల్లల తరపున నేను తింటాను, మీరు తింటారు. కానీ ఆకలి ఎవరికి అవుతుంది? పిల్లలకు అవుతుంది. కాబట్టి ఎవరి ఆహారం వాళ్లే తినాలి, ఎవరి చదువు వాళ్లే చదవాలి, ఎవరి పరీక్షలు వాళ్లే రాయాలి అని ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఆత్మీయ జీవితంలో యథార్థంగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన మీరు చేయటం నేర్చుకోవాలి. అందుకనే ఆహాజు ఎందుకు నెక్రోమాన్సీ మీద ఆధారపడుతున్నావు, కర్ణపిశాచాల మీద ఆధారపడుతున్నావు, కిచకిచలాడేటువంటి అపవిత్రాత్మల మీద ఆధారపడుతున్నావు, నా మీద ఆధారపడటం నేర్చుకో అని దేవుడు ఆహాజుకు నేర్పిస్తున్నాడు. ఎంత బుద్ధిహీనుడంటే 2 సార్లు దేవుడు డైరెక్ట్గా చెప్పినా కూడా ఆహాజులో మార్పు రానిలేదు. మీరు నేను కూడా చర్చికి వచ్చామంటే దేవుని బిడ్డలారా ఏమనుకోద్దు, ప్రార్థన బాగా చేయాలి, ఇంట్లో కూడా ప్రార్థన బాగా చేయాలి. ఎవరు మంచి ప్రార్థన పరుడో బాగా గుర్తుంచుకోండి, వారిలో ఉన్న ఆత్మ చాలా బలపడుతుంది. ప్రార్థన తక్కువ అవుతే నీలో అంతరంగికమైనటువంటి వ్యక్తి అంటే ఆత్మ ఉంది కదా, అది బలహీనపరచబడుతుంది. ప్రార్థన ఎక్కువ అవుతే నీలో ఉన్నటువంటి ఆత్మ బలపరచబడి నీవు ఫిజికల్ బీయింగ్గా భౌతికమైనటువంటి వ్యక్తిగా బయటికి కనిపిస్తావు కానీ బట్ యు విల్ బి ఎ స్పిరిచువల్ మ్యాన్ అండ్ ఉమెన్, ఆత్మీయమైనటువంటి మనిషిగా ఆత్మీయమైనటువంటి స్త్రీగా నీ ప్రార్థన బట్టే తయారవుతావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, డోంట్ కన్సల్ట్ నెక్రోమాన్సీ, కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళొద్దు కానీ నా దగ్గరికి వచ్చి విన్నవించుకో అని డైరెక్ట్గా చెప్పాడు. మీరు నేను కూడా ప్రతిదీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చి యథార్థంగా చెప్తున్నాను, మన హృదయాలు కుమ్మరించడమే, మన సమస్య దేవునికి చెప్పడమే, మన కష్టం దేవుడికి చెప్పడమే, రేపు మనం కట్టాల్సిన డబ్బు ఎలా కట్టాలో ఇవన్నీ కూడా బిల్స్ ఎలా క్లియర్ చేయాలి ఆందోళన చెందుతూనే ఉంటాం. రోగం ఎలా ఎదుర్కోవాలి, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. నా దగ్గర కొన్ని మెసేజ్లు ఉన్నాయి, భర్త చనిపోయాడు, ఆవిడకి కుమారుడు చనిపోయాడు, నా అన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా భూమి మీద లేకుండా ఒక్క ఆవిడ మాత్రమే సీనియర్ సిటిజన్, ఆవిడ పెద్ద ఆవిడ ఇప్పటికి కూడా బతుకుతూనే ఉంది. ఎంత కష్టంగా బతుకుతుందంటే బ్యాంకు వాళ్ళు సరిగా సహకరించగా ఎక్కడో ఫైల్ ఆగిపోయి ఆవిడకి రావాల్సిన పెన్షన్ కూడా రావట్లేదు. ఇంట్లో ఒక్కతి మాత్రమే ఉంటుంది, ఒక్కతే వంట చేసుకొని తినాలి, అనారోగ్యంగా ఉంది, తినడానికి డబ్బులు లేవు, ఖర్చులకు డబ్బులు లేవు. ఆవిడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు కోకొల్లలు ప్రపంచంలో భూమి మీద, ఈవెన్ మన సింసంగంలో కూడా చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవాతో విన్నవించుకోవద్దా అంటే మీరు వచ్చి నా దగ్గర ప్రార్థన చేయొద్దా, ప్రార్థన చేయాలి కదా అనేటువంటి మాట దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏమి అనుకోడు. ఒక విషయం చెప్తాను, ఎంత గట్టిగా ప్రార్థించినా, ఎంత మౌనంగా ప్రార్థించినా, కింద పొరలాడుతూ ప్రార్థించినా, మోకాళ్ళేసి ప్రార్థించినా, తగ్గింపుతో ప్రార్థించినా, తల వంచుకొని ప్రార్థించినా, నడుము వంచి ప్రార్థించినా దేవుడికి అభ్యంతరం ఉండదు. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించిన దేవుడికి అభ్యంతరం ఉండదు. నీకు కావాల్సింది దేవుడిని నమ్మి ఉన్నదున్నట్టుగా దేవుడి సన్నిధిలో చెబితే తన చిత్తానుసారంగా తన కృపలో నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అందుకని ఆహాసు, వై డు యు కన్సల్ట్ నెక్రోమాన్సీ, ఆ కర్ణపిశాచుల దగ్గరికి, కిచకిచలాడేటువంటి వాటి దగ్గరికి ఎందుకు వెళ్తావని దేవుడు ముందుగానే ఆహాసును హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగానే గాడ్ వాజ్ వెరీ గ్రేషియస్. ఎంత కృపగల దేవుడు అని అంటే, ఏహాజ్ వాజ్ ఈవిల్ అండ్ అన్థాంక్ఫుల్ మ్యాన్. నిజంగా చెప్పాలంటే దేవుని పట్ల కృతజ్ఞత అనేటువంటిదే లేనటువంటి వాడు. రెండవదిగా చెడ్డవాడు ఆహాసు అనేటువంటి వాడు. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే మీరు ఈ మాట విని తీరాలి. దో ఏహాజ్, కింగ్ ఏహాజ్ వాజ్ ఈవిల్, ఆహాసు చెడ్డవాడైనప్పటికీ కూడా. రెండవదిగా దో ఏహాజ్ వాజ్ అన్థాంక్ఫుల్, దేవుని పట్ల కృతజ్ఞత లేనివాడైనప్పటికీ కూడా
దేవుడు తన కృపలో ఆహాజుకు మాత్రం ఒక సూచన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అనంటే, వినాలి దేవుని బిడ్డలారా, గోధుమలు దుల్లగొట్టుకునేటువంటి వాడు లోపల మిద్యానీలకు భయపడి, ఎందుకనంటే మిడతల్లాగా సైన్యం కనిపిస్తుంటే అమ్మో వీళ్ళు ఎక్కడ నా ధాన్యం కొట్టుకెళ్ళిపోతారో అని భయపడిపోయి గిద్యోను లోపల ఉన్నాడు. అలాంటి గిద్యోను దేవుడు పిలిచాడు. బలాఢ్యుడైనటువంటి గిద్యోను రావాలి అని అన్నాడు. నీవు యుద్ధానికి వెళ్ళాలన్నాడు. నేనెంత, నా బతుకెంత, నా కుటుంబం ఎంత, నా గోత్రం ఎంత అని అన్నాడు. అలాంటి టైంలో ఇక నువ్వు నన్ను పిలుస్తున్నావా, నన్ను ఏర్పరచుకుంటున్నావు ఒక న్యాయాధిపతిగా, షేక్గా, నేను నీ ప్రజల తరపున యుద్ధం చేయటమా నేనా అని అనుకొని దేవుణ్ణి ఆ టైంలో ఏమనుకోకపోతే ఒక సూచన అడుగుతాను అన్నట్టుగా దేవుణ్ణి 6:37 న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను సూచన అడుగుతాడు. దేవుడే చెప్పినా గిద్యోను సూచన అడిగినా దేవుడు తన కృపలో సరేలే గిద్యోను అడుగుతున్నాడు కదా అనొక సూచన ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సూచన అదే విధంగా అడిగాడు. మీకు తెలిసిందే, గొర్రెబొచ్చు పెట్టాడు, మంచు దాని మీద పడాలి, చుట్టంతా కూడా ఎండిపోయిన వాతావరణం ఉండాలి. అలాగే చేశాడు. గొర్రెబొచ్చు పెట్టాడు, మంచు చుట్టూ పడాలి, కానీ గొర్రెబొచ్చు మీద పడకూడదు. దేవుడు 2 విధాలుగా గిద్యోని యొక్క సూచనలు నెరవేర్చి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. ఇక్కడ కూడా దేవుని బిళ్ళారా ఆహాసుకు చెబుతున్నాడు దేవుడు, ఒక మాట మీరు వింటే హిందువులు ఎందుకు భయపడతారంటే, సృష్టికి బొమ్మలకు ఓపెన్గా చెబుతున్నాను, వాళ్ళు గాలికి భయపడతారు, వాయుమండలానికి భయపడతారు, అంటే గాలే, ఆకాశానికి భయపడతారు, ఆ తర్వాత నీళ్లకు భయపడతారు, వాళ్ళు భూమికి భయపడతారు, ప్రకృతికి సృష్టికి వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకంటే విపత్తులు ఏమైనా తెస్తుందేమో ప్రకృతిని పూజించకపోతే అని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆహాస్తో, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే ఇదిగో నువ్వు సూచన అడుగు నేను ఇస్తాను. దూతాపాట పాటుడి, రక్షకుని స్తుతించుడి. అందులో 2వ వచనం ఊర్ధ్వలోకమం అనేటువంటి మాట ఉంటుంది. క్రిస్మస్ పాటలో, కీర్తనలో, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే అంత ఎత్తైనటువంటి సూచన నేను నీకు చూపిస్తాను అని అడుగుతుంటే నాకు వద్దు అంటున్నాడు ఆహాస్. లేదా పాతాళ లోకమంతా లోతైనటువంటి సూచన కావాలా, అంత లోతుగా కనిపించే సూచన కావాలా చెప్పు, నేను చూపిస్తాను నీకు సూచన అంటే అది నాకు వద్దు అని అంటున్నాడు. ఎందుకు ఇలాగ అంటున్నాడు అంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. ఇఫ్ యు వాంట్ ఎ సైన్ ఇన్ ది ఎయిర్, గాలిలో సూచన కావాలా, నీకు ఇస్తాను. ఊర్ధ్వలోకమంత ఎత్తున గాలి ఎంత నిజంగానే వీస్తూ ఉందో అంత గొప్ప సూచన ఇస్తానంటే గాలిలో నాకు సూచన వద్దు అని అన్నాడు. డూ యూ వాంట్ ఎ సైన్ ఆన్ ఎర్త్, భూమి మీద నీకు సూచన కావాలా, భూమి మీద కూడా నాకు సూచన వద్దు అంటే ఇంకా పాతాళం భూమి కిందే ఉంటుంది కదా, కాబట్టి నీకు ఇంకేమైనా కావాలా, ఇదిగో సూచన, వాటర్, నీళ్లు కూడా ఉన్నాయి, నీళ్లలో సూచన కావాలా అనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఈ నీళ్లలో కూడా నాకు సూచన వద్దు అని అన్నాడు. గాడ్స్ పవర్, మంచి మాట చెప్తున్నాను, ఈ సేమ్ ఇన్ ఆల్. గాడ్స్ పవర్ ఈ సేమ్ ఇన్ ఆల్ అంటే ఆకాశంలోకి వెళ్ళినా అదే దేవుని శక్తి, వాయుమండలానికి వెళ్ళినా అదే దేవుని శక్తి, గాలి వీచినా అదే దేవుని శక్తి, భూమి మీద ఉన్నా అదే దేవుని శక్తి, నీళ్లలో ఉన్నా అదే దేవుని శక్తి, భూమి నీళ్లు ఇంకా కిందికి వెళ్ళిపోయినా అదే దేవుని శక్తి. మన దేవునికి ప్రకృతులు అన్నిటి మీద శక్తి ఉంది, అధికారం ఉంది. అందుకనే ఊర్ధ్వలోకమంతా ఎత్తైన ఆకాశంలో కూడా నా మహిమను చూస్తావు, నా శక్తిని చూస్తావు, అంతెత్తు కావాలా నీకు సూచన ఇస్తానంటే వద్దంటున్నాడు. ఈరోజు ఆకాశం వర్షము కురవాలని మన హైందవ స్నేహితులు వరుణు దేవుడికి వాళ్ళు మొరపెడుతూనే ఉంటారు. కానీ దేవుడే, మన దేవుడే వర్షం కురిపిస్తాడని ద్వితీయోపదేశకాండం, ఇర్మియా గ్రంథం, యోబు గ్రంథంలో రాయబడి, సముద్ర జలాలు అవి పొంగి పొరలకూడదని గంగమ్మకు పూజలు చేస్తారు. కానీ మన దేవుడే సముద్ర జలాలు పొంగనివ్వగలడు, లేదా దేవుని బిళ్ళరా వాటికి నిజంగానే ఎల్లలు వేసి అలలను ఆపేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడని నిజంగానే యెషయా గ్రంథం మనకు బోధిస్తూనే ఉంది. ఆ తర్వాత ఇక భూమి అంటారా, భూదేవి, భూదేవి, భూమాత అని ఇప్పటికి కూడా పూజలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భూమి వింటే ఆశ్చర్యం, అంతా ఇసుక, అంతా ఎడారి. ఇజ్రాయెల్కి వెళ్ళి బాగా స్టడీ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇజ్రాయెల్ దేశంలో తొలకరి వర్షం, కడవరి వర్షం, సంవత్సరానికి 2 వర్షాలు, 2 వర్షాలతో మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతా కూడా బతికిపోతూనే ఉంది. వాళ్ళు ఎడారులను దేవుని బిడ్డలారా వాళ్ళు పళ్ళ తోటల్లాగా మార్చుకున్నారు. దే హ్యావ్ టర్న్ ద డెజర్ట్స్ ఇంటూ ఆర్చర్డ్స్ అంటే ఎడార్లను, ఇసుక ఉన్న ఎడార్లను దేవుడు వారి కోసం ఏం చేశాడో తెలుసా అండి, వాటిని పళ్ళ తోటల్లాగా, వనముల్లాగా, తోటల్లాగా మార్చేశాడు. అద్భుతం, ఆశ్చర్యం. అసలు ఇసుకలో పళ్ళు పండడం ఏంటి, ఇసుకలో పంట ధాన్యం చేతికి రావడం ఏంటి, అసాధ్యం. చెప్పాలి అంటే అగ్రికల్చరల్గా, వ్యవసాయ పరంగా చెప్పాలంటే అసాధ్యం. అలాంటిది దేవుడు తన కృపలో భూమి అంతా కూడా ఏం చేశాడు, సారవంతమైనటువంటి భూమిగా, పాలుతేనలు ప్రవహించేటువంటి భూమిగా, ఎడారిగా ఉన్నటువంటి ఆ కనాను దేశాన్ని నిజంగా అంత గొప్పగా దీవించి
దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇదిగో నీళ్లలో నీకు సూచన ఇస్తానయ్యా, వద్దంటున్నావు. సముద్రాల్లో నీకు సూచన, భూమి మీద నీకు సూచన, భూమి కిందన పాతాళమంతా కూడా లోతైన సూచన ఇస్తాను, వద్దంటున్నావు. ఊర్ధ్వాలోకమంతా ఎత్తైనటువంటి సూచన కూడా ఇస్తాను అంటే ఆహాజు నిజంగానే వద్దంటున్నాడు. ఆహాజు ఏమన్నాడు తెలుసా? నాకు చాలా బాధ అనిపించింది. నేనే గనక ఆహాజు ప్లేస్లో ఉండింటేనా, ఏదో అడుగుతాననేది కాదు, నిజంగా చెప్తున్నాను, ఏం అడగాలో దేవుణ్ణి అదే అడిగేటువంటి వాడు. ఆ కాలంలో కనుక నేను బతికుంటే ఇదే ఛాన్స్ దేవుడు నాకు ఇస్తే, దేవుడు నేనేం అడిగేవాడిని తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళినా చర్చి ప్లాంటేషన్ నా ద్వారా జరగాలి, అనేక అనుబంధ సంఘాలు నీవి, నావి కాదు, నజరీనివి కాదు, నా ద్వారా అనేక నీ సంఘాలు స్థాపించబడాలి, అడుగుపెట్టిన చోట ఉజ్జీవం రావాలి, వెళ్ళిన చోట అసలు దయ్యాలు అలా పడిపోవాలి, ఎవరి రోగాలు ఏమున్నాయో నువ్వు బయలుపరిస్తే వాళ్ళ పేర్లు పెట్టి ఈ రోగాలన్నీ కూడా యేసు నామమున పోవాలి అనేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక్రియాలు జరగాలి అని నేను ఖచ్చితంగా ఆహాజు ప్లేస్లో ఉంటే మాత్రం అడిగి ఉండి, ఉజ్జీవం రావాలి, సంఘాలు నిండిపోవాలి అని దేవుణ్ణి అడిగి ఉండేటువంటి వాడిని. సూచన అడుగు అంటే కూడా బుద్ధి లేనటువంటి ఆహాజు నిజంగా దేవుణ్ణి సూచన అడగలేకపోయాడు. ప్రియమైన వాళ్ళారా, వింటున్నారా? వాక్యమే బోధిస్తున్నాను, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకు ఆహాజు నేను అడగను, యెహోవాను శోధించను అని ఎందుకు అంటున్నాడు తెలుసా? ఏమనుకోతాడు, నిజంగా దేవుడి మీద ప్రేమ లేని వాళ్ళే ఎక్కువగా భక్తితో మాట్లాడతారు. నిజంగా దేవుడిని ప్రేమించని వాళ్ళే అతిభక్తి ప్రదర్శిస్తారు. నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు యథార్థంగా మాట్లాడతారు. ఇప్పుడు ఆహాజుకు నిజంగా దేవుడి మీద భక్తి లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఆహాజు నేను మాత్రం యెహోవాను శోధించను, ఆయన నేను అడగను అని దేవుడు అడగవయ్యా అంటే దేవుడికి ఎదురు చెప్తున్నాడు, నేను యెహోవాను శోధించినటువంటి మాట. కానీ దేవుడు ఆహాజు చెడ్డవాడైనా, ఆహాజు కృతజ్ఞత లేనివాడైనా, ఆహాజు అవిశ్వాసిగా ఉన్న దేవుడు నమ్మదగినటువంటి వాడుగా నీ దేవుడైన యెహోవాను అడుగుంటున్నాడంటే బాగా మీరు వినాలి. యూ థింక్ దట్ ఐఎమ్ నాట్ యువర్ గాడ్, నేను నీ దేవుణ్ణి కాదని నువ్వు అనుకుంటున్నావు. బట్ ఐ టెల్ యూ ఆహాజ్, ద లార్డ్ యువర్ గాడ్ అనగా నీ దేవుడైన యెహోవా ఐఎమ్ యువర్ గాడ్, నేను నీ దేవుణ్ణి అంటున్నాడు. నువ్వు నా దేవునివి కాదు అంటున్నాడు ఆహాజు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీ దేవుణ్ణి అంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. మనం కూడా చాలాసార్లు ఈ దేవుణ్ణి కాదనుకొని వెళ్ళిపోతుంటే నేను నీ దేవుణ్ణి అంటున్నాడు. మన భార్యను చాలాసార్లు కూడా భర్తలు ఈ కాలం వదులుకొని వెళ్ళిపోతారు, నాకు అక్కర్లేదని. ఏమండి అని మన వెంట చచ్చిపోయేంత వరకు మనతో ఉన్నది భార్యనండి, ఎవరు ఉండరు. మధ్యలో వచ్చింది మధ్యలో పోద్దేమో, కానీ భార్య ఖచ్చితంగా ఏమండి మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా మీతోనే నేను ఉంటానండి. నేను చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. ఒక సంఘంలో ప్రతిరోజు భార్యను కొడతాడు, ప్రతిరోజు భార్యను కొడతాడు, 365 రోజులు భార్యను కొడతాడు. ఎప్పుడో చచ్చిపోవాలి ఆమె, కానీ ఇంకా బతికే ఉంది, ఇప్పటికీ దేవుని కృప. కానీ భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. భార్య అంత ప్రేమిస్తుంది భర్తను. భర్త తాగుబోతాడైనా చెడ్డవాడైనా రోజు కొడుతున్నా ఏమండి నీతోనే జీవితం అని భార్య అలాగుంది. అదేవిధంగా ఆహాజు దేవుణ్ణి వద్దనుకోని ఖాతరు చేయకుండా నాకు అక్కర్లేదు, నేను యెహోవాను శోధింపను, నువ్వు నాకు దేవుడు కాదు అన్నట్టుగా చెప్పేస్తున్నాడు. సూచన అడుగు అంటే కూడా దేవుడికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ద లార్డ్ యువర్ గాడ్ అనగా నీ దేవుడైన యెహోవాను నేను నీకు దేవుణ్ణి, ఐఎమ్ యువర్ గాడ్, నీకు నేను దేవుణ్ణి కాదమ్మగా నేను మాత్రం నీకు దేవుణ్ణే, నువ్వు నాకు నా బిడ్డవే, నా కుమారుడివే అని ఆహాజుకు చెబుతున్నా కూడా ఆహాజులో నిజంగా మార్పు లేదు. ప్రియమైన వాళ్ళరా, ఏమనుకోవద్దు, క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి తాళపు చెవి ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది నీ జీవితంలో లేకపోతే వ్యర్థం, అంతా వ్యర్థమే. నీకు ప్రేమ ఉన్నా వ్యర్థమే. ప్రేమ దేవుడు బ్రహ్మకుమారిలకు కూడా ఉంటుంది, సాయిబాబా భక్తులకు కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమ మాత్రమే ముఖ్యం కాదు, నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమ వేరుగా ఉంటుంది, అగాపే. దాన్ని మన జీవితంలో కలిగి ఉంటే అప్పుడు నిజమైనటువంటి ప్రేమ అవుతుంది, నిజమైనటువంటి నమ్మకం అవుతుంది. ఎందుకు నేను యెహోవాను శోధింపను, ఎందుకు నేను యెహోవాను అడగను అని ఆహాజ్ అంటున్నాడో మీకు తెలుసా అండి? నంబర్ 1, 3 కారణాలు ఉన్నాయి. హీఈస్ డిపెండింగ్ అపాన్ ద అస్సీరియన్స్, తన శత్రువులైన అషూరియుల మీద ఆధారపడుతున్నాడు. నంబర్ 2, హీఈస్ డిపెండింగ్ అపాన్ ది ఆర్మీస్ ఆఫ్ ది అషీరియన్స్ అనగా అషూరియుల సైన్యం మీద ఆహాజ్ ఆధారపడుతున్నాడు. నంబర్ 3, హీఈస్ డిపెండింగ్ అపాన్ ద గాడ్స్ ఆఫ్ అషీరియన్స్, అషూరియుల దేవతల మీద, అన్య దేవతల మీద ఆధారపడుతున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? వాళ్ళతో చేతులు కలుపుతున్నాడు. మీరేమంటే అనుకోండి, నేను పేర్లు చెప్పలేను, ఫీల్ అయిపోతారు. కానీ క్రైస్తవులైనటువంటి మన రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పీఠాలకు మఠాలకు వెళ్ళకూడదండి, ఎక్కకూడదండి, కొండలు అంతే.
షుడ్ స్టాండ్ ఫర్ గాడ్. ఏది ఏమైనా నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను, ఈ దేవుడే నా దేవుడు, అంతే. దేనికి కూడా రూల్ లేదు. దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే మనల్ని తలగానే పెట్టేస్తాడు. మనం కొండలెక్కినంత మాత్రాన, పీఠాలకు వెళ్ళినంత మాత్రాన, మఠానికి వెళ్ళినంత మాత్రాన మనం ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, లేకపోతే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల మీద అవ్వం. డిపెండ్ అపాన్ గాడ్. దేవుడి మీద నమ్మకం ఉండడమే. ఇతడు దేవుని నమ్మక శత్రువులైన అశూరియులను నమ్మాడు, 2 వాళ్ళ సైన్యాలను నమ్మాడు, 3 వాళ్ళ దేవతలను నమ్మాడు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న మనం లోపల ఎవరిని నమ్ముతున్నాం, బయట ఎవరిని నమ్ముతున్నాం? హృదయంలో ఎవరిని నమ్ముతున్నాం, బయటికి ఎవరి గురించి చెప్తున్నాం? ఆహాజు అందుకే అశూరియుల దేవతలు నమ్ముతున్నాడు కనుకనే తన సొంత దేవుడైనటువంటి యెహోవా దేవుడిని పక్కన పెట్టేశాడు. మనము కూడా అలాగ ఉన్నామేమో. ఈ క్రిస్మస్ టైంలో ప్రవేశించబోతున్నాం. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. దేవుడికి ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయి, ఓపెన్గా చెప్పేయమంటారా? నంబర్ 1, గాడ్ డజంట్ లైక్ డిస్ట్రస్ట్. ఆయన పట్ల అవిశ్వాసం దేవుడికి నచ్చదు. ఆయన పట్ల దేవుని బిడ్డలారా అపనమ్మకం దేవుడికి అస్సలు నచ్చదు. నాకు సిగరెట్లు అంటే అసహ్యం, త్రాగుడు అంటే అసహ్యం. ఉన్న విషయం చెప్తున్నాను. ఐ హేట్ స్మోకర్స్, ఐ హేట్ డ్రంకర్డ్స్. తాగుబోతులన్నా, సిగరెట్లు కాల్చే వాళ్ళన్నా ఒళ్ళు మండిపోద్ది. దాని వాసన కూడా, రెండింటి వాసన కూడా నాకు నచ్చదు. ఉదాహరణ చెప్తున్నాను, నాకు నిజంగానే నచ్చదు. అలాగా నీకు కూడా కొన్ని నచ్చవు నీ జీవితంలో. దేవుడికి నచ్చంది మొదటిది ఏంటంటే డిస్ట్రస్ట్. డిస్ట్రస్ట్ అంటే అపనమ్మకం. దేవుడి మీద నమ్మకం లేకపోతే దేవుడికి మన పట్ల అది నచ్చదు. నీవు నేను నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం లేనప్పుడు కూడా ప్రార్థన చేసి నాకు నమ్మకం తక్కువ ఉంది, నమ్మకం దయచేయని దేవుడిని అడగాలి మనం. అది నమ్మకం బలపరచబడుతుంది, విశ్వాసం బలపరచబడుతుంది. ఇక్కడ అదే మనం నేర్చుకుంటున్నాం. గ్రేషియస్ గాడ్, ఈ కృపగల దేవుడికి నచ్చని విషయం ఏంటంటే డిస్ట్రస్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది ఆయనకు నచ్చదు. రెండోది ఓపెన్గా చెప్పేయమంటారా? ఆయనకు అసహ్యమైనది ఏంటో తెలుసా? నచ్చనిది డిస్ట్రస్, అపనమ్మకం అయితే అసహ్యం, చీకొట్టుకుంటాడు, ఉమ్మేస్తాడు. ఏంటంటే విగ్రహారాధన. హీ డజంట్ లైక్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇతన్ని కాదనుకొని ఇంకొకటి దగ్గరికి వెళ్ళడం మాత్రం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అందుకే చెప్తున్నాను ఓపెన్గా, మనం ఈ దేవుడిని నమ్మాలి. ఇక్కడ అదే చూస్తున్నాం. ఇప్పుడు బాగా వినండి, ప్రార్థన కోసమే చెప్తున్నాను వాక్యం, సందర్భ సహితంగానే చెప్తున్నాను. వచ్చే నెల ఇటు మనం కూడుకోలేము. క్రిస్మస్ టైంలో ఉపవాసాలు చేయడం కరెక్ట్ కాదు. అందుకనే క్రిస్మస్ సందేశం కలిపి చెప్పడంలా, అసలు క్రిస్మస్లోనే ప్రార్థన, ప్రార్థనలోనే క్రిస్మస్ చెప్తున్నాను వాక్యం. ఇప్పుడు ఏం రాయబడింది? 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం చదివితే నీ ప్రార్థనలకు ఆయన సొమ్మసిల్లడు, అలయడు అని రాయబడింది. ఎంత మంచి వాగ్దానం. మనం ప్రార్థనలు చేస్తేనట, అమ్మ తర్వాత చూద్దాం బైబిల్, మనం ప్రార్థనలు చేస్తానట, అబ్బా ఇంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఏంటి అని సొమ్మసిల్లడట. ఏంటి ఇంతసేపు మొరపెడుతున్నావు అని అలయడట. అదే భార్య భర్త దగ్గరికి వచ్చి అడిగితే ఎన్నిసార్లు అడుగుతావే అని కోప్పడతారు. పిల్లలు వచ్చి అడిగితే కొట్టేసి ఎన్నిసార్లు అడుగుతావు అని అంటారు. దేవుని దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా ఆయన సొమ్మసిల్లడట, అలయడట. అంటే అంత ఇష్టపడతాడట నువ్వు ప్రార్థన చేయటం. మరి మీరే చెప్పండి, మమ్మల్ని వచ్చి ప్రార్థన చేయమని అడగడం న్యాయమా, అన్యాయమా? ఐ ఆల్వేస్ డిస్కరేజ్ దిస్. ఇది నేను ఎప్పుడు నిరుత్సాహపరుస్తూనే వస్తున్నా. మీరు గమనిస్తే చాలామంది సేవకులకు వాక్యం తెలియదు. ఓపెన్గా చెప్తున్నాను ఈ మాట. అంటే మిమ్మల్ని ప్రార్థనా పరులుగా మేము తయారు చేయాలి, అది మా బాధ్యత. మా దగ్గరికి రండి ప్రార్థన కంటే ఇంకా మీరెప్పుడు నేర్చుకుంటారు? అది పాత నిబంధన. యాజకుల దగ్గరికి వెళ్ళడం ప్రజలు, ఇది కొత్త నిబంధన. మీరే డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇది కొత్త నిబంధన బోధ. అందుకని ఐ డోంట్ లైక్ టు, అంటే ప్రార్థన చేస్తాను నా దగ్గరకు వచ్చేయండి ప్రార్థనల కంటే, అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని నేను ఎక్కడికి పంపాలి? దేవుని దగ్గరికి పంపాలి. ఇక్కడ కూడా అదే నేర్చుకుంటున్నాం. ఆయన మనం మొరపెడతానంట, నీ ప్రార్థనలకు ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. అంటే విసుక్కోడు. భార్య విసుకుంటుంది, తల్లి విసుకుంటుంది, భర్త విసుకుంటాడు, తండ్రి విసుకుంటాడు. కానీ మనం ప్రార్థన చేస్తే ఆయన అలయడట, సొమ్మసిల్లడట. కానీ బదులుగా ఏమిస్తాడంటే క్లియర్గా రాయబడింది, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎంత చక్కని మాట. నువ్వు ప్రార్థించి 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 సొమ్మసిల్లి అలసిపోయి ఆ టైంలో మళ్ళీ బలమిచ్చేవాడు కూడా ఆయనే. కొన్ని ఉదాహరణలు చెప్తాను. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు, హీ వాజ్ రియల్లీ ఎ వీపింగ్ ప్రాఫిట్ ఆఫ్ ఇండియా. ప్రజల వరకు కన్నీరు కార్చినటువంటి ప్రార్థనాపరుడైన ఒక ప్రవక్త. దినకరన్ గారిని నేను వ్యక్తిగతంగా ఎరుగుదును. ఆయన దగ్గరికి వెళ్ళాను, పాల్ దినకరన్తో నేను కలిసి తిరిగాను, కొన్ని రోజులు బాగా పరిచయం. కానీ ఓపెన్గా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆయన ఎంత ప్రార్థనా పరుడంటే ప్రార్థించి 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 ప్రార్థనలో గడిపి ఏడ్చి 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 బాగా అలసిపోయాడు. ఎంతగా అలసిపోయాడనంటే ఆయన చంకల్లో 2 చేతులు పెట్టి మోసుకొని వచ్చి నిలబెడితే అప్పుడు నిల్చొని వాక్యం చెప్పి బలంగా మళ్ళీ వాక్యం చెప్పిన తర్వాత
ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన దినకరన్ గారికి ఒక కజిన్ ఉన్నాడు. కజిన్ అంటే పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు. అతని పేరు జార్జ్. జార్జ్ గారు నాతో మాట్లాడుతూ కర్నూలుకు దినకరన్ గారు వస్తున్నప్పుడు చెప్పారు సాక్ష్యం, యాజ్ లాంగ్ యాజ్ హీ స్టాండ్స్ ఆన్ ద స్టేజ్ హీఈస్ ఎ లయన్ అని అన్నాడు. ఆయన స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పినంత వరకు మాత్రం ఆయన సింహమే అని అన్నాడు. దేవుని శక్తి అతని కాళ్లలో చేతుల్లో లేకపోయినా, ఒంట్లో లేకపోయినా దేవుని శక్తి ఆయన మీదకి ఆ టైంలో దిగొస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. కాబట్టి నీ ప్రార్థనలో నువ్వు సొమ్మసిల్లిపోయినా, అలసిపోయినా నీకు బలమిచ్చేటువంటి వాడు ఆయనే. రెండవ ఉదాహరణ ఇంకా గొప్ప దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్. వాళ్ళ అమ్మగారు అతన్ని దేవుళ్ళలోకి నడిపించారు చిన్నప్పుడే. గ్రేట్ గాడ్ హ్యాడ్ ఎ మిషనరీ, అంటే హీ వాజ్ సెంట్ టు దిస్ ఎర్త్ యాజ్ ఎ మిషనరీ ఫిజిషియన్. గ్రేట్ గాడ్, ఆ గొప్ప దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని మిషనరీగా లోకానికి పంపించాడని వాళ్ళ అమ్మ చెప్పింది. అప్పటి నుంచి ఇక ఎవరి దేవుడు అని తెలుసుకొని మొత్తానికి ఆఫ్రికా దట్టమైనటువంటి అడవుల్లోకి వెళ్ళి యేసుప్రభు గురించి ప్రకటించి అనేక మందిని సంపాదించి చివరికి ప్రార్థించుకోవడానికి చేతగాక నన్ను మోకాళ్ళ మీద వంగేటట్టుగా సహాయం చేయండి అని వాళ్ళని అడిగితే ఆఫ్రికా జాతి ప్రజలు అతన్ని బలవంతంగా మోకాళ్ళ మీద వేశారు. నువ్వు ప్రార్థించలేవు, నీ మోకాళ్ళంగో, ఆరోగ్యం బాలేదన్నా కూడా లేదు ఆరోగ్యం బాలేకపోయినా నేను మోకాళ్ళు వేస్తాను, అందులోనే బలం ఉందని తన మంచం మీద మోకాళ్ళేసి ప్రార్థనలో గడిపాడు. ఎంతకు బయటికి రాడు, తలుపు తీయడు, లెగడు. చివరికి తలుపు కొట్టుకొని లోపలికి వెళ్ళి అతన్ని భ్రణ అని లేపుతుంటే డేవిడ్ లివింగ్స్టన్ అలాగే ప్రార్థనలో చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే నిజంగానే కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతాం, అలసిపోతాం. ఉపవాసాల ద్వారా, ప్రార్థనల ద్వారా ఎప్పుడు జవాబు వస్తుందని ఇప్పటికీ కన్నీరు కార్చి ఆ కన్నీళ్లే రక్తంగా మార్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అప్పుడు చెప్తున్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. మీకు తెలుసా, దానియేలు చాలా గొప్ప ప్రార్థనా పరుడు బైబిల్లో. అతడు కూడా సొమ్మసిల్లి పడిపోయాడు. అతనికి బలమిచ్చింది ఎవరు? దేవుడే. సింహాల ఎదురుగా ఎవడూ ప్రార్థన చేయడు. రెండవదిగా అతడు సింహాల ఎదురుగా ప్రార్థనలో గడిపాడు. బలమిచ్చింది ఎవరు? సింహాలను ఎదుర్కోవడానికి దానియేలు. దేవుడే. అంటే సింహాలు ఎదురుగున్నాయేమో కానీ లయన్ హార్టెడ్ డానియల్ లయన్స్ ముందు నిజంగా ప్రార్థన చేశాడు మోకాళ్ళేసి. ఉండొచ్చు, డౌట్ లేదు. ఎందుకంటే సింహాలు ఎదురుగా ఉన్నాయి. సింహం లాంటి గుండె ధైర్యం కలిగిన వాడు ముసలివాడు. సింహాలు బహువచనం, వాటి ఎదురుగా సింహం లాంటి గుండె ధైర్యం కలిగిన వాడు ప్రార్థన చేసి ఉంటాడు సింహాల గుహలో. ఎందుకంటే ప్రార్థనా పరుడు అలవాటు ప్రార్థన చేయటం. కాబట్టి మీరు నేను కూడా చాలాసార్లు ప్రార్థనలు అలసిపోతూ ఉండగా మనల్ని నిజంగానే బలమిచ్చేటువంటి వాడు ఆయనే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏహాజ్ అనేటువంటి రాజు డిడ్ నాట్ ఆస్క్, ద లార్డ్ హిమ్సెల్ఫ్ గేవ్ ఎ సైన్. త్వరగా చివరి 2 నిమిషాలు చెప్పి కరెక్ట్ టైం క్లోజ్ చేస్తాను. ఆహాజు అడగమంటే కూడా దేవుడు అడగమంటే ఆహాజు అడగలేదు. అయినప్పటికీ కూడా దేవుడే ఇచ్చాడు. కొన్ని మాటలు చెప్తాను, అర్థం చేసుకోండి. యేసు ప్రభుని రక్షకునిగా మనం అడగలేదు, ఆయనే లోకానికి ఆయన్ని పంపించాడు. పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా మనం అడగలేదు, ఆయనే మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ వరాలు ఇమ్మని మనం అడగలేదు, ఆయనే మనకిచ్చాడు. అలాగే పాపక్షమాపణ, రక్షణ, ప్రాయశ్చిత్తం మాకు చేయమని అడగలేదు, ఆయనే మనకిచ్చాడు. స్వస్థత ఇమ్మని కొత్త నిబంధనలో క్రీస్తు శకంలో మనం అడగలేదు, కానీ దేవుడు తన కృపలో యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనేటువంటి ప్రొవిజన్ అందులో మనకు పెట్టాడు, ఏర్పాటు చేసి పెట్టాడు. ఎన్నో దేవుడు నిజంగా మనం అడగకుండానే ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు చాలామంది అడగలేదు, వాళ్ళ జీవితంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. దేవుని యొక్క మహాకృప అంతే, దేవుడు ఇస్తున్నాడు. వద్దనుకున్న ఆహాసు కూడా దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? సూచన. అంటే సూచన అడుగు అంటే నాకు వద్దు అంటున్నాడు, పెద్ద పోసు కొడుతున్నాడు. సూచన అడుగు అని అంటే కూడా నేను యెహోవాను శోధింపనని, ఈనేటి పెద్ద యెహోవాను శోధించేది భక్తిగల అతిగమైనటువంటి మాటలు. కాబట్టి ఆ టైంలో దేవుడు అంటున్నాడు, నేనే నీకు సూచన ఇస్తున్నాను, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఏమండి ఒకటే మాటలండి, క్యాట్రిడ్జ్ పెట్టి 303 రైఫిల్లో కొట్టినట్టుగా, మ్యాగజైన్ లోడ్ చేసి స్టెన్ గన్లో దడదడదడమని నిజంగానే బుల్లెట్స్ పేల్చినట్టుగా కొన్ని మాటలు చెప్తాను. వర్జిన్ బర్త్ అంటే కన్యకకు పుట్టినటువంటి వాడు. అర్థం ఏంటి అని అంటే డివైన్ పవర్, డివైన్ ప్యూరిటీ, దైవికమైన శక్తి కలిగిన వాడే పెళ్ళి కాకుండా భర్తతో సంబంధం లేని అమ్మాయికి జన్మిస్తాడు, కన్యకకు జన్మిస్తాడు. ఆ విధంగా దైవశక్తి కలిగి తండ్రి శరీరంతో ప్రమేయం లేకుండా తల్లి శరీరంలో ఆమె గర్భము ధరిస్తే పుట్టినటువంటి ఏకైక మనిషి యేసుప్రభు మాత్రమే. ప్రపంచం చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి యేసుప్రభువే దేవుడు రక్షకుడని, అందులో డౌట్ లేదు.
ఎందుకో తెలుసా? కన్యకకు జన్మించాడు. నేను థియలాజికల్గా మాట్లాడతాను, వేదాంత పరంగా. వర్జిన్ బర్త్ అంటే డివైన్ పవర్ ఉండాలి. కన్యక జన్మ అంటే దైవశక్తి కలిగినటువంటి ఆవిడే. కన్యక లోపల గర్భం తయారు చేస్తాడు దేవుడు. ఆ గర్భంలోంచి బయటికి వచ్చిన వాడే దైవశక్తి కలిగిన వాడు. రెండవది వర్జిన్ బర్త్ అంటే థియలాజికల్గా చెప్తున్నాను, అంటే కన్యక జన్మలో రెండవ అర్థం ఏంటంటే డివైన్ ప్యూరిటీ, దేవుని యొక్క పరిశుద్ధత కలిగిన వాడే ఆ విధంగా కన్యకకు పుడతాడు. యేసు ప్రభు దైవశక్తి కలిగినటువంటి దైవ నరుడు గనక, దైవత్వం కలిగిన వాడు గనక కన్యకకు పుట్టాడు. యేసు ప్రభు దైవికమైన పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత కలిగిన వాడు గనక కన్యకకు పుట్టాడు. దట్ ఈస్ వర్జిన్ బర్త్. నా ఇప్పుడు ఇట్స్ మై ఛాలెంజ్, ఇలాంటి దేవుడు, ఇలాంటి మానవుడు ఎక్కడైనా పుట్టింటే నాకు మీరు చూపించి చెబితే, వాళ్ళ ఆధారాలు లేఖనాల్లో, వాళ్ళ లేఖనాల్లో చూపిస్తే, సిమ్స్ మందిరంలో ప్రకటన చేస్తున్నాను, ఈ దేవుడిని వదిలేసుకొని వెళ్తా. మీరు కనుక ఇలాంటి యేసుప్రభు లాంటి దేవుణ్ణి కానీ ఎక్కడైనా చూపిస్తే, నో. సిమ్స్ సంగమా, మీ విలువ, మీరు నమ్ముకున్న మీ దేవుని విలువ మీకు నిజంగా తెలియదు. యేసుప్రభు విలువ మీకు తెలియదు. డీప్గా వాక్యం వెళ్ళాలి, ఎప్పుడే కూడా లోతుగా వాక్యం ధ్యానించాలి. అప్పుడు చెప్తున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు అని దేవుడే సూచన వద్దు అంటున్నటువంటి ఆహాసుకు, నీకు ఒక్కడికే కాదయ్యా సూచన, ఎంటైర్ హౌస్ ఆఫ్ డేవిడ్, దావీదు కుటుంబం అంతటికి కూడా, యూదా గోత్రానికి, యూదయ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి, ప్రపంచం అంతటికి కూడా ఒక సూచన నేను ఇస్తున్నాను. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ పేరు పెడతావు అని అన్నాడు. త్వరగా ఇక రెండవ చెప్పి క్లోజ్ చేస్తాను. మీరు నాకు జవాబు చెప్తే బాగుంటుంది, ఏదో వెటకారంగా అడగట్లేదు. యేసుప్రభు పుట్టగానే మరియ యేసుప్రభును దేంతో చుట్టింది? త్వరగా చెప్పాలి. వెరీ గుడ్, బాగా చెప్పారు. పొత్తిగుడ్డలతో చుట్టింది. అంటే మనం కూడా ఇప్పుడు బట్టలు వేసుకొని వచ్చాం కదా, నేనే సరదాగా వెటకారంగా మాట్లాడలేదు. మనం కూడా బట్టలు వేసుకొని వచ్చాం. మన శరీరాన్ని అంతా కూడా ఏది కప్పుతుంది? బట్టలు కప్పుతున్నాయి. అదేవిధంగా యేసుప్రభు చిన్న బాబు అయినా కూడా తప్పేముంది? అయినా కూడా వాళ్ళమ్మ ఏం చుట్టింది? మరియా పొత్తిగుడ్డలు చుట్టింది. హీ వాజ్ ర్యాప్డ్ ఇన్ స్వాడ్లింగ్ క్లోత్స్. హీ వాజ్ ర్యాప్డ్ ఇన్ స్వాడ్లింగ్ క్లోత్స్. తల్లిగా, మనిషిగా, యేసు ప్రభు అయినటువంటి మనిషిగా పుట్టిన బాలుడైన యేసుకు, దేవుని కుమారునికి ఏం చుట్టింది? శరీరానికి పొత్తిగుడ్డలు చుట్టింది. కానీ దేవుడు తన కుమారుడిని యేసు ప్రభుకి ఏం చుట్టాడో తెలుసా? ఇమ్మానుయేల్ అనే నామాన్ని చుట్టాడు. అంటే రక్షకుడైన వాడే ఇమ్మానుయేల్ అవుతాడు, ఇమ్మానుయేల్ అనేటువంటి వాడే రక్షకుడు అవుతాడు. బైబిల్లో లిటరల్గా అక్షరపరంగా ఒకటే అర్థం ఉంది. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు. వేదాంత పరంగా ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు ఎందుకు గబ్రియేలు దూత మరియకి చెప్పాడో తెలుసా? 3 అర్థాలు ఉన్నాయి ఇమ్మానుయేల్. బైబిల్ ఆధారం చేసుకునే చెప్తున్నాను. నంబర్ 1, గాడ్ ఇన్ అవర్ ఓన్ నేచర్ ఈస్ కాల్డ్ ఇమ్మానుయేల్. దేవుడు మన స్వభావం కలిగి భూమి మీద మనిషిలాగా పుడితేనే, దేవుడు మనిషిగా మనలాగా పుడితేనే ఇమ్మానుయేల్ అవుతాడు. అందుకనే దేవుడు అయిన యేసు ప్రభు మనిషిగా భూమి మీద మనలాంటి స్వభావంతో పుడుతున్నాడు. అందుకని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదవు. దైవ స్వభావం కలిగినటువంటి నరుడిగా యేసుప్రభు లోకంలో పుట్టాడు, ఇమ్మానుయేల్. రెండవదిగా ఇమ్మానుయేల్ అనగా గాడ్ ఎట్ పీస్ విత్ us. దేవుడు మనిషితో సమాధాన పడుతున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను ఆరాధించబడే సార్వభౌమాధికారం కలిగిన అత్యున్నత సింహాసనం మీద పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూ సంబంధమైనటువంటి మానవులు, పాప సహితమైనటువంటి మానవులతో సమాధాన పడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఇమ్మానుయేల్ అనేటువంటి నామం ధరించిన వాడు భూమి మీదకి వచ్చినప్పుడే దేవుడు మనతో సమాధాన పడుతున్నాడు. కాబట్టి ఇమ్మానుయేల్ అనేటువంటి దేవుడు యేసుప్రభు మన కొరకు జన్మించినప్పుడే దేవుడితో మనకు సమాధానం ఏర్పడింది. ఇక మూడవదిగా ఇమ్మానుయేల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఇన్ కవెనెంట్ విత్ us. దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. మీరు వింటే ఆశ్చర్యం. 15 నిబంధనలు పాత నిబంధనలో, 1 నిబంధన మాత్రమే కొత్త నిబంధనలో ఉంది. మొత్తం బైబిల్లో 16 నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ కూడా పాత నిబంధనలో ఎవరికి? ఇశ్రాయేలుకు. కొత్త నిబంధనలో ఎవరికి? ఆయన నమ్ముకున్న వారికి. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసు ప్రభు ద్వారా. రక్త నిబంధన ఏంటి? ఏ జాతి వాళ్ళైనా, కులం వాళ్ళైనా, మతం వాళ్ళైనా, ప్రాంతం వాళ్ళైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఇశ్రాయేళ్ల కంటే కూడా ముందుగా వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు. అంటే బాగా మీరు వినాలి. మ్యారేజ్ ఈజ్ అ కవెనెంట్. వివాహం ఒక నిబంధన. మొన్నే నా కూతురికి పెళ్ళయింది. మ్యారేజ్ వోవ్స్, వివాహ ప్రమాణాలు జోసెఫ్తో చేసింది. నిబంధన చేసింది నా కూతురు అల్లుడితో. నేను నా భార్యతో చేశా, మీరు మీ భార్యలతో భర్తలతో చేశారు. అది ఎవరికి నిబంధన?
నీ భార్యతో నీకే, నా భార్యతో నాకే, నా కూతురికి తన భర్తకే, వేరే వాళ్ళతో అవ్వదు. బట్ దేవుడు యేసుప్రభు పుట్టడం, ఇమ్మానుయేల్ నామకరణం చేయడంలో అర్థం ఏంటంటే గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. ఆయా భాషలు మాట్లాడే వారికి, ఆయా ప్రజా గుంపులకు, ఆయా జాతుల వాళ్లకు, ఆయా దేశ ప్రజలకు, ఆయా ప్రాంతాల వాళ్లకు అందరితో నేను మీకు తోడుగా ఉన్నాను అనే నిబంధన చేశాడు. ఈరోజు బోరిస్ జాన్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్, అతనికి దేవుడు తోడుగానే ఉన్నాడు. అందరికీ దేవుడు తోడుగానే ఉన్నాడు. దేవుడు అందరినీ కాపాడుతూనే ఉన్నాడు. జస్ట్ మనం తెలుసుకొని యేసు ప్రభునందు కనుక విశ్వాసం ఉంచితే ఇంకా అయిపోయింది. మనకంటే గొప్పోళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఈ ఇమ్మానుయేల్ వాడు, ఈ దేవుని కుమారుడు కన్యకకు పుట్టిన తర్వాత ఏం తింటాడు అని రాయబడింది? పాలను, తేనెను, తర్వాత పెరుగును తింటాడు అని రాయబడింది. ఎందుకు పెరుగు తేనె తింటాడని రాయబడింది? ఏదో ఇడ్లీ వడ సాంబార్ దోశ తింటాడు అన్నట్టుగా? నో, ఊరికే రాయలేదు బైబిల్లో. అతడు తేనె తింటాడు, పెరుగు తింటాడు. అంటే ఈయన దేవదూతలకు ఆహారం తినడు, ఈయన మన్నాను తినడు, ఈయన పరలోక సంబంధమైన మన్నా తినడు. ఒక అబ్బాయి తల్లిపాలు విడిచిన తర్వాత, ఇశ్రాయేలు దేశంలో తల్లిపాలు విడిచిన తర్వాత చిన్నప్పటి నుంచి ఎక్కువగా ప్రతిరోజు కూడా యూదులు తేనె పెరుగు ఎలా తింటారో, మిగతా అబ్బాయిల వలె, మిగతా మనుషుల వలె, మిగతా ఇశ్రాయేలు యూదుల వలె మనిషిగా పుట్టిన ఈ దేవుడు కూడా మనుషులతో గుర్తింపును పొందుకోవడానికి ఈయన తేనె పెరుగు తింటాడు అని దేవుడు చెప్పాడు. తేనె పెరుగు అనే మాట కొరకు అర్థం ఏంటంటే నిజంగానే తేనె పెరుగు తిన్నాడు యేసుప్రభు. మానవత్వం శరీరంతో కలిగినటువంటి వాడు యేసుప్రభు. ఈ లోకానికి నిన్ను నన్ను పాపాల నుంచి విమోచించడానికి నీలాగా నాలాగే మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఏం రాయబడింది? ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ఎలా తోడు? ఇదిగో తేనె తింటాడు, పెరుగు తింటాడు, మనుషుల వలె ఉంటాడు. అందుకని ఇమ్మానుయేల్ మాటకు చెప్పాను 3 అర్థాలు. గాడ్ ఇన్ అవర్ నేచర్, మన స్వభావంలో ఉన్నటువంటి దేవుడు. గాడ్ ఎట్ పీస్ విత్ అస్, మనతో సమాధానం చేసిన దేవుడు. గాడ్ ఇన్ కవెనెంట్ విత్ అస్, మనతో నిబంధన చేసిన దేవుడు. ఈ 3 అర్థాలు బైబిల్లో దేవుని బిడ్డలారా అక్కడక్కడక్కడ ఇమ్మానుయేల్ మాటకు అర్థం చూస్తాం. మీరు చదివారు లేదో 8:10 యెషయా గ్రంథంలో ఇమ్మానుయేల్ పేరు ఉంది. 7:14 యెషయా గ్రంథంలో ఇమ్మానుయేల్ ఉంది. 8:10లో మాతో ఉన్న దేవుడు, మా తోడుగా ఉన్న దేవుడు అని రాయబడి ఉంటుంది బైబిల్లో. సో వచ్చే నెల క్రిస్మస్లో మనం అందరం సీజన్లో ప్రవేశిస్తుండగా ఈ ఇమ్మానుయేల్ దేవుడు మనకు నిజంగానే తోడుగా ఉండును గాక. అది జరగదు అనేటువంటి మాట దేవుడు చాలా క్లియర్గా అన్నాడు. మీకు మంచి మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఏమన్నాడు దేవుడు అని అంటే అది జరగదు అని అన్నాడు చాలా క్లియర్గా. 7వ వచనం నుంచి అది నిలువదు, ఆ మాట నిలువదు, జరగదన్నాడు. మీకు వ్యతిరేకంగా ఎవరైతే సాక్ష్యం చెప్పి మీ మీద కేసులు పెట్టారో అది నిలువదు. మీ మీదకి రావాల్సినటువంటి తీర్పు, అనారోగ్యం, ఇంకా భయంకరమైనటువంటి మరణం, అది జరగదు. దేవుడు ముందుగానే క్రిస్మస్ సీజన్లో మనం ఎంటర్ అవుతున్నప్పుడు మీ మీదికి ఏది కూడా నిలవదు. ఎవరి కుట్రలు సంఘం మీద, ఎవరి కుట్రలు మన జీవితాల మీద నిలవవు. ఏవి కూడా వ్యతిరేకంగా రూపొందించబడిన ఆయుధాలు అవి జరగవు. కాబట్టి ఈ నూతన వాగ్దానం సంవత్సరం కోసం మాట్లాడట్లా, చివరి ప్రార్థనలోకి వచ్చాము ఈ సంవత్సరం. ఈ నెలతో అయిపోయి ఇంకా డిసెంబర్లో ఉండవు ప్రార్థనలు మన సంఘంలో. ఎక్కువగా దేవుడిని స్తుతిద్దాం క్రిస్మస్ టైంలో. కాబట్టి మీకు ఏది కూడా నిలవదు, ఏది కూడా జరగదు. అంటే మీ జీవితంలో ఏది కూడా మీకు వ్యతిరేకంగా జరగదు, మీకు ఎవరు అడ్డు కూడా నిలవరు. అది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ నమ్మకంతో కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ఎవరికైనా ఇష్టం ఉందా, పాస్టర్ గారు నేను ఒక మంచి ప్రార్థనాపరుణ్ణి కావాలనుకున్నాను అన్నవాళ్ళు, ఇఫ్ యూ రియల్లీ లైక్ యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. మీ పాదాల మీద మీరు నిల్చోండి. ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ప్రేయర్ వారియర్. నేను నిజంగా పాస్టర్ గారు ఒక మంచి ప్రార్థనాపరుణ్ణి కావాలనుకున్నాను. ఆశ ఉన్నవాళ్లే, దేవుడికి మోసం చేయకండి. ఆశ ఉన్నవాళ్లే లేచి నిల్చోండి. దేవుడు మన కమిట్మెంట్ చూస్తున్నాడు పైనుంచి. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేయర్ ఫర్ ఎ సైన్, సూచన కొరకు, సూచక్రియ కొరకు ప్రార్థన అనేటువంటి అంశాన్ని యేసు ప్రభు జన్మ సందర్భంగా, సందర్భ సహితంగా క్రిస్మస్లో ప్రవేశిస్తుండగా ప్రార్థన గురించే ఆయన జన్మ సందర్భంగా వాక్యం నేర్చుకున్నాం. మహిమ మీకే కలుగునుగాక. అది నిలువదు, అది జరగదు అని మీరు 7వ అధ్యాయంలో చెప్పారు, 7వ వచనంలో చెప్పారు. యేసు ప్రభు నామమున ఆ వాగ్దానం నెరవేరునుగాక, ఆ వాగ్దానం నిలుచునుగాక. మాకు వ్యతిరేకంగా ఉన్నది నిలవబడకుండునుగాక, మాకు వ్యతిరేకంగా ఉన్నది జరగకుండునుగాక. కానీ మీ వాగ్దానం మాత్రమే నెరవేరునుగాక, జరుగునుగాక.
చివరిలో ఒక్కటి అడుగుతున్నాం, చాలామంది కూడా నేను ప్రార్థనాపరునిగా ప్రార్థనాపరురాలుగా ఉండాలి అని ఇష్టపడి లేచి నిల్చున్నారు. వాళ్ళు సిగ్గుపడలేదు, మీ కొరకు నిల్చున్నారు. ఇట్ ఈస్ మై ప్రేయర్. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టుగా మీ విజ్ఞాపనాత్మ వీరి మీదకి దిగొచ్చునుగాక, మీ ప్రార్థనాత్మ వీరి మీదకి దిగొచ్చునుగాక. తెల్లవారిక 3 గంటలకు లేచి వీళ్ళందరూ మీ సన్నిధిలో మొరపెట్టుదురుగాక. నీళ్లు కుమ్మరించినట్టుగా వీరి హృదయాలు ప్రార్థనలో కుమ్మరించుదురుగాక. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచి సందేశాన్ని, ఒక విప్లవాత్మకమైనటువంటి సందేశం. ఎందుకంటే దేవుడు చూసిన అడుగు అని అంటున్నాడు, కానీ మనం ఆ విధంగా ఇస్తాడో ఇవ్వడో, ఆయన దగ్గర ఉందో లేదో సందేశం కొలది మనం జీవిస్తున్నాం. కనుక ఆ విధంగా అహజుని రాజుని ఉదాహరణగా తీసుకుంటూ దేవుడు ఏమైతే చెయ్యాలి అనుకుంటున్నాడో, దేవునికి ఇష్టం లేనటువంటివి ఏమిటో, అలాగే అహజు రాజు ఎందుకు ఆ విధంగా దేవుడి మీద నమ్మకం అపనమ్మకం కలిగి ఉన్నాడో, ఏ దేవతలను పూజించాడో, ఏ దేవతలను ఆరాధించాడో, అలాగే అర్షూరు రాజుని అర్షూరు దేవతల మీద ఆధారపడ్డాడు. నీవు నేనైతే దేవుని మీద ఆధారపడాలనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. అటు రీతిగా మంచి మనలో ఒక పౌరుషం కలిగేటట్లుగా, ఒక ప్రార్థన యోధులుగా లేవనెత్తబడేటట్లుగా చక్కని సందేశాన్ని వినిపించినటువంటి పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలండి. మంచి సందేశాన్ని మేము విన్నాం. అయితే మనం ప్రార్థన అంశాలు కాబట్టి దయచేసి అందరూ ముందుకు వచ్చినట్లయితే అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అయితే పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేసినట్లుగాను ఈ నెల 27వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. ఈ నెల 27వ తారీఖు ఆఖరి ఆల్ నైట్ ప్రేయర్. ఇంకా డిసెంబర్లో మరి మన సంఘ సెక్రటరీ గారు కూడా ప్రకటన చేస్తారు. ఆ డిసెంబరు నెలలో మన ఆల్ నైట్ ప్రేయర్ ఉండదు, ఎందుకంటే క్రిస్మస్ కాబట్టి. ఇదే నెలలో 27వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్, అంటే వచ్చే శుక్రవారమే ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా వద్దాం. మన దైవ సేవకులు కూడా ఆ యొక్క ఆల్ నైట్ ప్రేయర్కి వస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. దయచేసి అందరూ ముందుకు వచ్చినట్లయితే ఆ యొక్క ప్రార్థన చేసుకుందాం, ఉపవాస ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ముందుకు రావాలి, మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని విన్నాం. దేవునికి ఇష్టం లేనివి ఏమిటి? విగ్రహారాధన అంటే దేవునికి ఇష్టం లేదు, అపనమ్మకం అంటే దేవునికి ఇష్టం లేదు. ప్రభువా నాయనా, నేను ఇంకా విగ్రహారాధనలో ఉన్నాను, దేన్నైతే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానో అదే నాకు విగ్రహంగా ఉంటుంది. కాబట్టి నాయనా, ఆ విగ్రహారాధన నుండి నన్ను తొలగించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనతో వ్యక్తిగతంగా ప్రార్థన నేర్పిస్తున్నాడు. నీవు అడిగితే ఆయన వినడానికి సొమ్మసినడట ఆయన. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చూడాలని ఆశపడుతున్న దేవుడు. అందుకనే నీ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ప్రార్థన చేయి, ఇదిగో విసుకను నేను, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీకు సమాధానం ఇస్తానమ్మా, ఇదిగో నీకు ఏ సూచక్రియ కావాలి, ఏ అద్భుతం నీ జీవితంలో కావాలి చెప్పు, నీ నోరు తెరువు అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి దయచేసి మనందరం కూడా దేవుడిని మనం వ్యక్తిగతంగా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుందాం. దైవ సేవకుల ద్వారా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టం. కాబట్టి
ప్రభువా ఇదిగో తండ్రి నాయన నేను వ్యక్తిగతంగా నాయన నీకు మొర్రపెట్టేటట్లుగా ప్రభు నాయన నువ్వు ఇసుకు చెందను అని చెప్తున్నావు ప్రభువా, సమాధానం ఇస్తాను అని చెప్తున్నావు తండ్రి. నాలో విగ్రహారాధన తొలగించండి ప్రభువా. నేను నా భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నానేమో, నా భార్య నాకు విగ్రహమేమో, నేను పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానేమో, ఆ పిల్లలే నాకు విగ్రహాలుగా ఉంటున్నారేమో తండ్రి. ఇదిగో తండ్రి నీవు తప్ప నేను ఎవ్వరిని కూడా నైనా అంతగా ప్రేమించకూడదు, నిన్నే మొట్టమొదటిగా ప్రేమించాలి. అది దేవా నాలో ఉన్న విగ్రహారాధన తొలగించు ప్రభువా. నేను దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో దాని నుండి ప్రభు నన్ను విడిపించండి ప్రభువా అని వ్యక్తిగతంగా ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ఈనాడు ఇదిగో వాక్యం విన్నాం, దేవునికి ఇష్టం లేనివి అపనమ్మకము అనేది దేవునికి ఇష్టం లేదు ప్రభువా. నాయనా ఇదిగో తండ్రి నాయనా విశ్వాసముతో నీ మాటలు నమ్మేటట్లుగా ప్రభువా నా నమ్మకాన్ని స్థిరపరచండి తండ్రి, నా నమ్మకాన్ని బలపరచండి ప్రభువా. విశ్వాసముతో ప్రార్థించేవాడుగా నేను ఉండాలి, ప్రార్థించేదానిగా నేను ఉండాలి ప్రభువా. అట్టి రీతిగా నాయనా ఇదిగో తండ్రి నీకు ఇష్టం లేనివి ఏవి కూడా నాలో ఉండకూడదు ప్రభువా. అపనమ్మకాన్ని తొలగించండి ప్రభువా, విగ్రహారాధన నుండి విడిపించండి ప్రభువా. నాయన అట్టి రీతిగా నాయన నన్ను స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. దేవుడిగో నీ ప్రార్థన ఆలకించడానికి నీకు సమీపంగా ఉన్నాడు, తలుపు తడుతూ ఉన్నటువంటి దేవుడు, నీ చెంతకు వస్తున్నటువంటి దేవుడు. అహజు రాజుకి ఇష్టం లేకపోయినా రాజు దగ్గరికి వెళ్ళాడు దేవుడు, ఆ రాజుతో చూసిన ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి అడుగు ప్రార్థన చేయి, దేవుడిని అడుగు. ఇష్టం లేని వారికే దేవుడు ఇస్తానంటున్నాడు కదా, నువ్వు ఇష్టపడి అడిగితే దేవుడు ఇంకా ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయయ్యా, ప్రార్థన చేయి. నీ నోటితో నువ్వు అడుగు ప్రభువా నాలో విగ్రహారాధన తొలగించు, నాలో అపనమ్మకం ఉంటే తీసివేయి ప్రభువా. నాయన అహజు రాజు అయితే ప్రభువా అర్షూరు రాజుల మీద ఆధారపడ్డాడు ప్రభువా, అర్షూరు దేవతల మీద ఆధారపడ్డాడు ప్రభువా, అర్షూరు సైన్యం మీద ఆధారపడ్డాడు ప్రభువా. నాయనా నేను నీ మీద ఆధారపడాలి దేవా, అటువంటి మంచి మనసు నాకు దయచేయి ప్రభువా. దేవా నీ మీద ఆధారపడేటువంటి నాయన మనసు నాకు ఇవ్వండి తండ్రి, అటువంటి గొప్ప నిరీక్షణ నాకు ఇవ్వండి ప్రభువా. విశ్వాసముతో తండ్రి నాయన కనిపెట్టుకుంటూ జీవించే విధంగా నేను ఉండాలి. అట్టి రీతిగా ప్రభు నాయన నా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయమ్మా. ఇగో నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ కన్నీటిని చెవిలో ఆయన కొలిసే దేవుడు, బుడ్డిలో వేసే దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, నీ కన్నీటిని తొలగించి ఆనందాన్ని దయచేసే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధానంలో నువ్వు మోకరించి కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విసుకక వినే దేవుడు, దేవా అలయక నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. ఒక ఛాలెంజ్కరమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. నోరు తెరవాలి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. శ్యామ్ ప్రసాద్ మన సంఘంలో డిపార్ట్మెంట్ టెస్టులకు రేపటి దినం కొంతమంది రాస్తున్నారు. అలాగే మన వాక్యం విన్నాం. ఈ విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసేటట్లుగా. అలాగే రేపటి దినం మన పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తున్నారు. మంచి సక్సెస్ వాళ్ళగా ఇచ్చేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నమ్మదగిన దేవుడు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో నాయన ఎవరైనా ఆరాధింపబడేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీవు మాత్రమే తండ్రి. నీకు స్తోత్రాలు అయినా మేము పాపులమై ఉండగానే నీ కుమారుని ద్వారా మాకు పాప క్షమాపణ విమోచన కలిగించారు ప్రభా. నీకు స్తోత్రాలు. నేను ఎంత గొప్ప ధన్యులమయ్యా, నీకు వందనాలు ప్రభా. మేమే మా జీవితాల్లో ప్రభా బలం లేకుండా నాయన అనేక మార్లు శాతానికి లోబడి నాయన బందీలుగా అవుతున్నాం ప్రభా. నాయన ఇగో తండ్రి మా బలహీనతలో మాకు బలాన్ని దయచేయండి ప్రభా. నువ్వు బలవంతుడో నాయన,
మహాబలవంతుడో నాయన, నీ బలం మాకు అనుగ్రహించండి, నీ పరిశుద్ధత మాకు అనుగ్రహించండి, నీ నీతిని మాకు అనుగ్రహించండి. ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇక నన్న సేవకుల ద్వారా మాట్లాడిన ఇక వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. అవునయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక నాయన మరి అబ్రహాముతో అన్నారు మీరు, నేను అబ్రహాముకి చెప్పకుండా ఏదైనా దాచేదనా అని. దావీదుతో అన్నారు, నా సేవకుడైన దావీదు అని అన్నారు ప్రభా. నాయన మేము అంతకంటే గొప్పవారం, ఎందుకంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాం. అయ్యా, అలాంటి గొప్ప శక్తి మాకు అనుగ్రహించారు ప్రభా. అయినప్పటికీ నాయన ఇంకా మేము బలహీనలుగానే ఉండిపోతున్నాం ప్రభా. అయ్యా, ప్రార్థించలేకపోతున్నాం ప్రభా. ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రార్థనాత్మను, విజ్ఞాపనాత్మను, కనికరపాత్మను మా మీద పుట్టించండి. ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, నీకు వందనాలు నాయన, వందనాలు, స్తోత్రాలు. నాయన 87వ దావీదు సంకీర్తనలో దావీదు ప్రభా నాయన శాతాను శక్తులు లయపరచడానికి, నాయన శాతాను సిగ్గుపట్టడానికి ఒక సూచన అడిగాడు ప్రభా. నాయన అవును తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభా అయా ఇగో నాయన సంఘము అలాగే మేము ఉండే ప్రాంతంలో అయా మా యొక్క స్నేహితుల దగ్గర, బంధురక్త సంబంధుల దగ్గర కూడా ప్రభువా నాయన వాళ్ళు ఒక జల్సీగా ఫీల్ అయ్యే ఒక సూచన మా జీవితాల్లో జరిగించండి. ప్రభానికి స్తోత్రాలు. దేవానికి వందనాలు, వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరే అడగమన్నారు నాయన, సేవకులు చెప్పి ఉన్నారు మాటలు ప్రభా. నాయన పరిశుద్ధ గ్రంథంలోని ఒక సూచన అడగమన్నారు ప్రభా. ఇగో నాయన ఈ సంఘములో ప్రభా ఎవరైతే నాయన మరి ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి బాధల్లో ఉన్నారో నాయన, అవిశ్వాసులుగా ఉన్నారో, అపనమ్మకంతో ఉన్నారో వాళ్ళని బలపరచండి ప్రభా. విశ్వాసంలో కొనసాగటానికి, విశ్వాసంలో బలంగా ఉండటానికి శక్తిని దయచేయండి ప్రభా. అపనమ్మకాన్ని తీసివేయండి ప్రభా. అయ్యా వాళ్ళు కూడా నాయన స్థిరపడి బలపడి విశ్వాసంలో నాయన సంపూర్ణత కలుగు చేయండి ప్రభా. నాయన నీ వాక్యమే నాయన ఇర్మియా భక్తుడి ద్వారా మీరు రాయించారు, మీ నోటి నిండా నేను వాక్యం ఉంచాను అన్నారు ప్రభా. అలాంటి వాక్యాన్ని నాయన మేము నోటితో పలికి గొప్ప కార్యాలు, శూర కార్యాలు, అద్భుత కార్యాలు మేము చేయడానికి శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా మేమెవరం బలహీనులు కాదన్నట్టుగా బలవంతులుగా నాయన ఉండటానికి శక్తిని దయచేయండి ప్రభా. అలాగే నాయన ఇగో నాయన మరి ఈ సంఘ బిడ్డలు అనేక మంది ప్రభా నాయన మరి ఎగ్జామ్స్ రాసి ఉన్న డిపార్ట్మెంట్ టెస్టులు ప్రభా నాయన ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఎగ్జామ్లో సక్సెస్ అవుదురు కాక, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకుందరు కాక. ఇగో నాయన ఈ సంఘములకు వచ్చిన బిడ్డలు నాయన అసంతృప్తితో ఉండకుండా తృప్తి కలిగి ఇగో నా యేసయ్య నాకు ఒక గొప్ప కార్యం జరిగించాడని గొప్ప సాక్ష్యాలతో నాయన ఈ సంఘము నాయన ఉందునుగాక ప్రభా. సహాయం చేయండి. అలాగే నాయన ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి శక్తిని దయచేయండి ప్రభా. నాయన నీకు వందనాలు. ఎవరైతే నాయన ఇంకా ప్రార్థన తక్కువగా చేస్తున్నారో నాయన వాళ్ళకి బలాన్ని దయచేయండి. మోకాళ్ళ అనుభవంలోకి వెళ్ళటానికి సహాయం చేయండి. ఆత్మలో ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆత్మచేత ఎక్కించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మేముగా కాదు కానీ నీవే ఆత్మలో మేము లీనమై గొప్ప కార్యాలు మేము చేయటానికి కృప దయచేయండి నాయన. ఏలియా మాలాంటి మనిషే కానీ ప్రార్థించగా గొప్ప కార్యాలు జరిగాయి. అంతకన్నా ఇగో యేసులో మేము ఉంటుండగా అంతకన్నా గొప్ప కార్యాలు మేము చేయడానికి శక్తిని దయచేయండి ప్రభా. ఈ సంఘాన్ని నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే దేవ సేవకులు నాయన జోసెఫ్ ప్రకాష్ అయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. ఆయనలో ఉన్న మంట, ఆయనలో ఉన్న భారము నాయన రాబోయే దినాల్లో నాయన అది ఒక సూచనగా గొప్ప కార్యాలు చేయబోతున్నందు నమ్ముతున్నాం ప్రభానికి స్తోత్రాలు. అలాగే పెద్దలను కూడా మీరు దీవించండి, సంఘాన్ని అంతటిని దీవించమని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుందాం. మన సంఘంలో ఉన్నటువంటి కొంతమంది బలహీనులు ఉన్నారు, అలాగే విధంగా అస్వస్థతతో బాధపడుతూ ఉంటున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సంఘం అంతా కూడా మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేటట్లుగా, అలాగే సుఖ సంతోషాలతో ఉండేటట్లుగా, ఆర్థిక ఇబ్బందులను దేవుడు తొలగించి సకల సమృద్ధిని దయచేసేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సునీత గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మేరీ సునీత క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. మనకి ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రార్థన మన ఏ అంశాలు అయితే చెప్పానో ఆ అంశాల కొరకే ప్రార్థన చేద్దాం. స్వస్థత కొరకు మన పిఎస్ దేవానందం గారి యొక్క మిసెస్, ఆమె కొద్దిగా అస్వస్థతగా ఉంది, ఆమె కొరకు ప్రార్థన చేయండి. అలాగే విజయ్ పట్ట కొరకు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇంకెవరైనా మన సంఘంలో అస్వస్థతకు గురై ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేవ
నాయనా ఇదిగో తండ్రి నాయన ఉపవాస దినమందు నీ సన్నిధి రీతిగా ప్రార్థించుకుని చిన్న సమయం బట్టి వందన నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు మా దేవ పరిశుద్ధాత్ముడ ఇంతవరకు ప్రభా ప్రార్థన చేసిన బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఇదిగో నాయన సిన్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సంఘమును దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాయన మా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభా వాళ్ళని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి వారికి స్వస్థత దాయిచ్చండి ప్రభా వడలేని కాలం సడలేని మోకాలను బలపరచు దేవుడు యేసయ్యా అయ్యా ఏ సమస్యలతో అనారోగ్యాలతో అస్వస్థతతో ఉన్నారో ప్రభా అటు బిడ్డలందరినీ మీరు దర్శించి మా ప్రభా దీవించండి నాయన స్వస్థత దాయిచ్చండి ప్రభా తండ్రి నాయన ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారో ఎవరైతే శారీరకంగా బలహీనంగా ఉన్నారో ప్రభా అటు వారందరినీ మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి యేసయ్యా నాయన గొప్ప అట్టగారి గురించి మేము ప్రార్థన చేయొచ్చును ఆయన ఏ అనారోగ్యంతో ఉన్నారు ప్రభా వారిని మీరు స్వస్థత దాయిచ్చండి ప్రభా ఇదిగో తండ్రి నాయన దేవన అంకులు ప్రభా మరి మిస్సెస్ ఆంటీని బట్టి మీకు వందనాలు ఆమెకు మీరు స్వస్థత దాయిచ్చండి ప్రభా ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో ఓ తండ్రి సతమతం అయిపోతున్నారో తండ్రి అనారోగ్యాలతో మనసు మీద ఉన్నారో ప్రభా ఏ రకమైనటువంటి బలహీనతలో ఉన్నారో ప్రభా వారి బలహీనతలను తీసివేసి ప్రభా వాళ్ళని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి మరణ పడకల మీద ఉన్న వారిని మీరు లేవనెత్తి నడిపించండి ప్రభా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ముఖ్యంగా మా సంఘములో ప్రభా ఓ తండ్రి నాయన కరోనాతో బాధపడిన బిడ్డలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభా తండ్రి నాయన మీ బలమైన హస్తముతో వారిని ముట్టి ప్రభా స్వస్థతనిచ్చావు నీ కొందనాలు తండ్రి ఎవరికి తండ్రి ఏ తెగులు వారి గుడారములకు సమీపించకుండా సహాయం చేయండి దేవా నీ కొందనాలు స్తోత్రాలు మా తండ్రి నాయన నీ కృపాక్షేమములు ప్రభా వారి చుట్టూ ఉండుటకు సహాయం చేయండి దేవా నీ కొందనాలు ప్రార్థన శక్తిని వరకు దాయిచ్చేయండి ప్రభా తండ్రి నాయన ప్రతి సమస్య నుంచి ప్రతి శోధన నుంచి ప్రతి బలహీనత నుంచి విడిపించి వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించి సహాయము చేయమని మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టమని మా ప్రభును మా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మిక్కులంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. అలాగే మనం ప్రార్థన చేసుకుందాం. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆర్ఎస్ కుమార్ గారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. ఈ యొక్క సంఘ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా దేవుని నామానికి మహిమకరంగా జరిగేటట్లుగా, అలాగే సంఘం జరిగిస్తున్న ప్రతి ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా ఉండేటట్లుగా కూడా మనం ప్రార్థన చేసుకుందాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి లేవనెత్తబడేటట్లుగా, సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని జీవించేటట్లుగా, అలాగే మన క్రిస్మస్ యొక్క ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం అనేక విధాలుగా ఉపయోగపడేటట్లుగా, అందరికీ కూడా మేలు రకంగా ఉండేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి. అట్టి రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గనుడానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం. త్రియేక దేవానికి వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయన ఈ సాయంకాల సమయంలో నాయన మీ పాదాల చెంతకి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఈ శుక్రవారం దినాన్ని ప్రార్థనలో పాల్గొనే భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకే వందనాలు దేవా. నీ ఆలయంలో మోకరించే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు. గొప్ప దేవుడు నాయన. ఇగో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ఇమ్మానుయేలుగా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు అని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా. ఏది నాయన మాకు విరోధముగా ఏదున్నా అది వర్ధిల్లదు నాయన, అది నాయన మరి నిలువదని మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మేము అడుగు పెడుతుండగా మా జీవితాల్లో మీరు చేస్తున్న గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు బట్టి నీకు వందనాలు. ఇగో ఆహాజు నాయన మరి అడిగినప్పటికీ కూడా ఏ సూచక్రియ కూడా నాయన అడగనప్పటికీ మీరు ఒక గొప్ప సూచక్రియను నాయన మీరు అనుగ్రహించారయ్యా.
అంత మంచి దేవుడు తండ్రి. మా జీవితాల్లో అయ్యా మేము అడగకపోయినా ఎన్నో కార్యాలు మాకు ఎలా మీరు జరిగిస్తూనే ఉన్నారు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అలసిన వారిని నాయనా లేవనెత్తే దేవుడు అని, కృంగిన హృదయాన్ని బలపరిచే దేవుడు అని మరొక్కసారి మీరు మమ్మల్ని లేవనెత్తిన విధానం బట్టి నీకు వందనాలు, మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు, మీరు మాకు ఇచ్చిన ధైర్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు అయ్యా. మా కొరకు నాన్న శరీరము ధరించి మాకు తోడుగా ఉన్నందుకు నీకు వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన నీవు నాయనా మరి పాపులమైన మాతో సమాధానపరచడానికి మీరు ఇచ్చిన నాయనా ఇమ్మానుయేలును నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీరు మాతో చేసిన నిబంధన బట్టి నీకు వందనాలు అయ్యా. అయ్యా నీతో పాటు ఉండే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నాయనా. మంచి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మరి ముఖ్యంగా దేవా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నానా మరి మాకు విరోధముగా ఏది నిలువదని మీరు సెలవిచ్చిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. మా సంఘపక్షముగా కూడా ఎటువంటి విరోధ కార్యక్రమాలు లేకుండా మీరు వాటిని అణిచివేయమని వేడుకుంటున్నాను దేవా. దీవించండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి దేవా. నానా మరి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుండగా దేవా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. విడుదల అనుగ్రహించండి దేవా, సంతోషం అనుగ్రహించండి నాయన. క్రిస్మస్ అంటేనే సంతోషం, ఆనందం నాయన, మహానందం, మహాసంతోషం దేవా. మా అందరి కుటుంబ జీవితాల్లో, మా సింసంగ విశ్వాసుల జీవితాల్లో, ఎవరైతే నిన్ను నమ్ముకున్నారో వారందరి కుటుంబ జీవితాల్లో సంతోషము, ఆనందము మీరు అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాను దేవా. మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి మరి రాబోయే నెల కాలంలో ప్రభా మరి సంఘపక్షంగా నాయన మరి ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాలు తలపెట్టుచుండగా దేవా మీరే వాటిని ముందుకు తీసుకొని వెళ్ళమని వేడుకుంటున్నాను. మాకు కావాల్సిన జ్ఞానము నాయన, తలంపులు, ఆలోచనలు నాయన మీరే అనుగ్రహించండి. మాకు ముందుగా మీరు నడవండి ప్రభా, వాటిని జయప్రదం చేయమని వేడుకుంటున్నాను. అనేక మంది క్రిస్మస్ సీజన్లో యేసే నిజమైన దేవుడని తెలుసుకుంటకు నాయనా నీ సువార్త ప్రకటించబట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. అదేవిధంగా మరిగో నాయనా మరి శాంసన్ పాస్టర్ గారు బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. జోగుల కుమారుడు నాయన మరి నాయన టీబీ వ్యాధితో బాధపడుతుండగా యేసయ్యా నీ రక్తాన్ని నాయన కుమారుడి మీద స్వస్థత కలుగును గాక. నాయన టీబీ బిడ నుంచి విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం నాయన. సంఘము చేయగా ప్రార్థన చేయగా గొప్ప అద్భుతాలు చేసే దేవుడు నాయన. మాలో ఏమీ లేదు, సమస్తము మీలో ఉంది నాయన. గొప్ప కార్యము కుమారుడు జరిగించండి. ఆ యొక్క నాయన మరి ఆ పేద ప్రజల మధ్యన ఆ యొక్క నాయన గ్రామాల్లో ఎంతో సేవ చేసిన బిడ్డ నాయన, తన తండ్రిని తన సేవను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. మా సంఘ బిడ్డలను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారికి సంపూర్ణమైన స్వస్థతలు మీరు అనుగ్రహించండి నాయన. వారిని దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప నీ రెక్కల వల్ల కలుగు నాయన గొప్ప ఆశీర్వాదం, మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి నిత్యము మీ పాదాల చెంత మోకరించే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయనా. నీ ఆత్మను మా మీద కృమ్మరించండి అయ్యా. మరి ఇగో ప్రార్థించే ఆత్మను మా మీద కృమ్మరించండి అయ్యా. అయ్యా ఆత్మలో ప్రార్థించే భాగ్యం మాకు ఇవ్వండి. అటువంటి నాయన పరిశుద్ధాత్మ నింపుదల ఈ సంఘానికి అనుగ్రహించి నాయనా నీ నామానికి మహిమకరంగా ఈ సంఘాన్ని నిలవబట్టి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామముని చిన్న ప్రార్థన మిక్కిలి వినయంతో స్తుతించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుందాం. మన జేడి ఆశీర్వాదం గారు మన మధ్యలో లేరు, ప్రభునందు నిద్రించినారు. వారి కుటుంబానికి ఆదరణ కొరకు అలాగే మన హేమలతమ్మ గారు కూడా ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి కుటుంబానికి కూడా దేవుడు ఆదరణకరంగా ఉండేటట్లుగా వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి నాయనా కనికరించండి ప్రభునైనా. దేవా ఈ యొక్క ఉపవాస ప్రార్థన నాయనా నీ నామానికి ప్రభునైనా దేవా ఇగో తండ్రి నైనా నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. దేవా ఇగో ప్రభువా నైనా ఆశీర్వాదం గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నైనా.
ఆ కుటుంబానికి ప్రభ నీవే ఆదరించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆ కుటుంబంలో నాయన దేవాయిగో తండ్రి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయన ప్రభ నీ చెంతకు చేరి ఉన్నారు ప్రభువా. ఆ కుటుంబం ప్రభునైనా నీ కొరకు సాక్షులుగా ఉండేటట్లుగా తండ్రి చేస్తున్న పరిచర్యను కొనసాగేటట్లుగా ప్రభువా నాయనా నీగో తండ్రి నైనా ఆ కుటుంబానికి అండగా ఉండమని ప్రార్థన చేసుకుంటున్నాను. మీరే ఆ కుటుంబాన్ని ఓదార్చమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే నాయన ఇదిగో తండ్రి నైనా హేమలత గారిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డ నీ చెంతకు చేరి ఉంది తండ్రి నైనా. ఆ కుటుంబానికి ప్రభునైనా ఇదిగో తండ్రి నీవే ఆదరణకర్తగా ఉండండి ప్రభునైనా. ఆ కుటుంబాన్ని ఓదార్చమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి దేవా. ఇదిగో ప్రభునైనా ఆ యొక్క కుటుంబంనైనా నిన్ను ఎంతగా ప్రేమించినటువంటి కుటుంబం నాయనా దేవా. ఇదిగో తండ్రి ఇప్పుడు కూడా నైనా ఇగో తండ్రిని అంతకంటే మిన్నగా ప్రభునైనా నీ పరిచర్యలో వాడబడేటట్లుగా నాయనా ఆ కుటుంబానికి నువ్వు ఆదరణ కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నీవే వారిని ఓదార్చమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. రాయ్ గారిని బట్టి ప్రార్థిస్తాను ప్రభా. నాయన ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభునైనా దేవా. నీ శక్తినివ్వండి ప్రభువా, నీ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా నాయన. బిడ్డ చుట్టూని దేవదూతలు కంచి వేసి కాపాడమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి దేవా. ఇదిగో తను మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. యవన బిడ్డలు ప్రభునైనా చక్కని చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి నైనా, చక్కని వివాహాలు జరగాలి. అట్టి రీతిగా నైనా ఆ బిడ్డలకు నైనా ఏర్పాటు చేయండి నైనా. ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే దేవుడవు నీవే, కనికరించే దేవుడవు నీవే నాయనా. మా సంఘం అంతా నీ కొరకు బలమైన సాధనాలుగా వాడబడి సత్య సాక్షులుగా మేము జీవించేటట్లుగా దీవింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలా లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన పాస్టర్ గారి యొక్క ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మీరు మా రుణములను క్షమించము. మమ్మల్ని సోదరులోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ, ఆయన ప్రేమించి ప్రతి బిడ్డకును సిమ్స్ ప్లాటినం బ్యాప్టిస్ట్ సంఘానికి వచ్చే నెల జరగబడిన క్రిస్మస్ కార్యక్రమాలకు, క్రిస్మస్ ఆరాధనలకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.